దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి ఆ సెషన్కి ప్రకటన గ్రంథంలో కనబడేటువంటి 7 సంఘాల్లో నుండి 2 సంఘాలని మనం పూర్తి చేసుకునేటువంటి మహాకృప దేవుడు మనందరికి కూడా అనుగ్రహించాడు. మొట్టమొదటిగా ఎఫెసు అనేటువంటి సంఘం మొదటి ప్రేమని కోల్పోయినటువంటి సంఘం. గడిచినటువంటి ఆది దినాల్లో చూపించిన విశ్వాసము, ఆది దినాల్లో చేసినటువంటి భక్తిని మరిచిపోయినటువంటి సంఘం. కాబట్టి నేను వచ్చే సమయానికి నువ్వు ఎక్కడి నుండి అయితే పడ్డావో ఆ చోట నుండి తిరిగి లెగిస్తే సరి, లేదా వచ్చి నేనేం చేస్తాను, ఆ దీపస్తంభాన్ని, ఆ ప్రాణాన్ని పూర్తిగా తీసేస్తాను అనేటువంటి మాటను కూడా దేవుడు చాలా ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ చెప్పినటువంటి సంఘం ఎఫెసు సంఘం. అది సంఘానికే కాదు, మనకి కూడా వర్తిస్తుంది. దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు. మనం ఎక్కడైతే పడిపోయామో తిరిగి పడిపోయినటువంటి చోటల్లో నుండే మళ్ళీ తిరిగి లేవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని పడిపోయినటువంటి చోటులోనే మనసాక్షి గద్దిస్తున్నప్పటికీ అదే విధంగా కానీ మనం ముందుకు వెళ్తే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది అనేటువంటిది ఎఫెసు అనేటువంటి సంఘం నుంచి నేర్చుకున్నాం. రెండవదిగా స్మిర్నా అనేటువంటి సంఘం, దేవుడు మెచ్చుకున్నటువంటి సంఘం. నువ్వు చాలా శ్రమల గుండా వెళ్ళో, చాలా శోధనల గుండా వెళ్ళో, అంతం వరకు కూడా ఈ శ్రమలు అనేటువంటివి ఉంటాయి. నమ్మకంగా ఉండు, ఖచ్చితంగా నీకు జీవ కిరీటం అనేటువంటిది ఇస్తాను. అంతేకాని శ్రమల మధ్యలోనే వచ్చి కాపాడేస్తాను అని అనలేదు, కానీ అంతం వరకు కూడా శ్రమలు అనుభవించవలసిన అవసరం ఉంది. ఆ స్మిర్నా కాలమే ప్రస్తుత క్రైస్తవ కాలంలో కూడా వచ్చింది, కనబడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీతో నేను పంచుకునే ప్రయత్నం చేశాను. మూడవదిగా పెర్గముం అనేటువంటి సంఘం. ఇది 3వ సంఘం. ఈ సంఘానికి దేవుడు ఉత్తరం రాస్తూ ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఈ సంఘం నుంచి మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాము అని ఆలోచన చేస్తే చాలా విషయాలు ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి చరిత్ర, చాలా అద్భుతమైనటువంటి ఉత్తరంగా కూడా ఈ ఉత్తరం కనబడుతూ ఉంది. ఈ పెర్గమము అనేటువంటి సంఘం ప్రస్తుతం ఉందా అని అంటే ఖచ్చితంగా ఉంది. ఏ టర్కీ దేశంలో అయితే ఈ ఎఫెసు, స్మిర్నా అనేటువంటి సంఘాలు ఉన్నాయో, ఉండేవో, అదే టర్కీ దేశంలో ఇప్పటికీ కూడా ఉన్నటువంటి ప్రదేశం. అయితే పెర్గమము అని పిలవట్లేదు, కానీ బెర్గమం అని పిలుస్తున్నారు. పి ప్లేస్లో బి వచ్చిందన్నమాట, బెర్గమం అని పిలుస్తూ ఉన్నారు. స్మిర్నా అనే సంఘానికి 112 కిలోమీటర్ల దూరంలో ఈ పెర్గమోస్ లేదా పెర్గమం అనేటువంటి సంఘం అనేది కూడా కట్టబడింది. ఈ సంఘం యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ సంఘం యొక్క గొప్పతనాలు ఏంటి అని ఆలోచన చేసినట్టయితే, మొదటగా రాజకీయానికి రాజధానిగా కట్టబడినటువంటి తొలి ప్రాంతం ఈ పెర్గమం అనేటువంటిది. అంటే ప్రాంతం ఆ రోజుల్లో దేనికి ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించిందంటే, రాజకీయాలకి, రాజకీయ అనుభవాలకి, రాజకీయ వేత్తలకి పెట్టిన పేరుగా ఉండేది. ఏంటిది? పెర్గమము అనేటువంటిది అన్నమాట. అంత రాజకీయం జరిగేది. అంటే ఆసియా ఖండంలో మొట్టమొదటిగా రాజకీయాన్ని బలోపేతం చేసి పొలిటికల్గా ఒక మంచి స్థానాన్ని పొందుకున్నటువంటి ప్రదేశమే ఈ పెర్గమం అనేటువంటి ప్రదేశం. గడిచినటువంటి సెషన్లో కూడా చెప్పాను, స్మిర్నా అనేటువంటి సంఘ వాతావరణంలో రోమా చక్రవర్తులు దేవుళ్ళుగా మారిపోయి దేవుళ్ళుగా పూజించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన విధానంలో వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైతే ఈ డైనాసియస్ని, డొమిషియన్ని, టైబేరియస్ని ఇలాంటి చక్రవర్తిని దేవుళ్ళుగా కొలుస్తామో అప్పుడే మనకు ఒక ఎన్ఓసి చిట్టి, క్లీన్ చిట్టి సర్టిఫికెట్ ఇవ్వడం, తర్వాత వెళ్ళడం అనేది జరిగేది. ఈ పెర్గమములో కూడా సీజర్ అగస్టస్ అనేటువంటి ఒక గొప్ప రోమన్ చక్రవర్తి ఉండేవాడు. ఆ రోమన్ చక్రవర్తికి ఆనాటి కాలంలో అతి పెద్ద గుడి కట్టబడింది. ఆ గుడి ఈ ప్రాంతంలోనే కట్టబడింది. సీజర్ అగస్టస్ అనేటువంటి చక్రవర్తికి అతి పెద్ద గుడి కట్టినటువంటి ప్రాంతం కూడా ఈ పెర్గమమే. ఒక మనిషికి గుడి కట్టారంటే అర్థం చేసుకోండి,
ఎంత ప్రత్యేకమైనటువంటి అనుభవాలు వాతావరణంలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ముందుకు వెళ్తూ ఉండేవారు. ఈ సీజర్ అగస్టస్ అనేటువంటి వ్యక్తి యొక్క ఆస్తి ఈరోజు మనకు కనబడుతున్న ఇలాన్ మస్క్ అనేటువంటి ఆస్తికి కంటే కూడా ఎక్కువ. 5 లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి సీజర్ అగస్టస్ అనే వ్యక్తి ఆ రోజుల్లో. అంటే ఇంచుమించుగా 2000 సంవత్సరాల క్రితపు చరిత్ర మనం గమనిస్తే ఈ రోమన్ చక్రవర్తి యొక్క ఆస్తి 5 లక్షల కోట్లు. అంటే ప్రస్తుతం ఎలాన్ మస్క్ అనేటువంటి శాస్త్రవేత్త కూడా దాన్ని అందుకోవడం అనేటువంటిది అంత కష్టం. 5 లక్షల కోట్లు. అలాంటి చక్రవర్తికి గుడి కట్టినటువంటి తొలి ప్రాంతం కూడా ఈ పెర్గమము అనేటువంటి ప్రాంతమే. చాలామంది అంటూ ఉండేవారు, చాలామంది చరిత్రకారులు కూడా చెబుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ ప్రాంతంలో ఎక్కువ దయ్యాలు తిరుగుతూ ఉండేయంట. ఎక్కువగా సాతాను శక్తుల చేత నింపబడినటువంటి ప్రాంతము అనేటువంటి పేరు కూడా ఈ ప్రాంతానికి ఉండేదని చరిత్రకారులు చెప్తూ ఉండేవారు. అయితే ఈ ప్రాంతంలో ఒక దేవుడు ఉన్నాడు. ఒక దేవుణ్ణి ఎక్కువగా కొలిచేటువంటి ఒక నమ్మకం, విశ్వాసంలో అక్కడ ప్రజలందరూ కూడా ముందుకు వెళ్తూ ఉండేవారు. ఆ దేవుడి పేరే ఆస్కిలోపియస్ అనేటువంటి దేవుడు. ఈ దేవుడు దేనికి ప్రాముఖ్యత, ప్రత్యేకత అంటే, ఇప్పుడు రోగం వచ్చిందనుకోండి, ఏమన్నా వ్యాధులు, బాధలు, బలహీనతలు వచ్చాయనుకోండి, మనం మొట్టమొదటిగా క్రైస్తవులు అయితే ఎక్కడికి వెళ్తాం చెప్పాలి? దేవుడి దగ్గరికి వెళ్తాం. తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాం. అప్పుడు కూడా తగ్గకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. కానీ ఆనాటి కాలం రోగాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా మొట్టమొదటగా ఈ దేవుడి దగ్గరికి వచ్చేవారు. ఈ దేవుడి పేరే ఆస్కిలోపియస్ అనేటువంటి ఒక దేవుడు. ఈ దేవుడి యొక్క గొప్పతనం ఏంటంటే, ఎవరికైనా మూర్ఛ వచ్చేసింది అనుకోండి, ఎవరికైనా పక్షవాతం వచ్చేసింది అనుకోండి, ఎవరికి ఇలాంటి ఫిట్స్, రోగాలు, వ్యాధి బాధలు వచ్చేసినాయి అనుకోండి, ఈ దేవుడు గుడిలోకి తీసుకుని వచ్చేవారు. ఈ దేవుడు గుడిలోకి తీసుకుని వచ్చి ఆ వ్యాధి, బాధ, రోగాలు గలగ వ్యక్తిని ఆ దేవుడి గుడిలో పడుకోబెట్టేసేవారు అన్నమాట. ఎక్కడైనా సరే గుడి అంటే మొత్తం ప్రహారీ గోడ వరకు గుడి ఉంటుంది కదా. ఓ గుడి ఉంటుంది, దాని చుట్టూ కూడా మళ్ళీ ఖాళీ ప్రదేశం అనేటువంటిది ఉంటుంది, మట్టి అనేటువంటిది ఉంటుంది. ఆ విధంగా ఆ ఖాళీ ప్రదేశంలో ఈ వ్యాధిగ్రస్తులను తీసుకుని వచ్చి పడుకోబెట్టేసేవారు. పడుకోబెట్టేసి రాత్రంతా అక్కడ ఉంచేసేవారు అన్నమాట. ఏం జరిగేదంటే, ఎప్పుడైతే చీకటి అయ్యిందో ఆ చీకటి అయినటువంటి సమయానికి ఆ గుడి ప్రహారాల నుంచి, లేదంటే ఆ ప్రాకారాల నుంచి రకరకాలైన పాములు బయటకు వచ్చేసి, రకరకాలైన ప్రాంతంలో ఎక్కువ పాములు ఉండేమో. పైగా గుడి చాలా పురాతనమైన గుడి కనుక ఎక్కువ శిథిలావస్థకు వెళ్ళిపోయినటువంటి ప్రాకారాలు ఎక్కువ ఉండేవి కనుక అక్కడ ఎక్కువ పాములు నివసిస్తూ ఉండే. ఎప్పుడైతే రాత్రి మీద పాములు బయటకు వచ్చాయో, పడుకున్నటువంటి వ్యక్తులు కదిలేవారు కాదు. పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే ఉండిపోయేవారు. ఆ వచ్చిన పాములు ఆ మనుషుల మీదకెక్కి పాకి వెళ్ళిపోతూ ఉండేవి. వాళ్ళ నమ్మకం ఏంటంటే, ఈ ఆస్కిలోపియస్ అనేటువంటి దేవుడి దగ్గరికి ఏ వ్యాధిగ్రస్తులైతే వస్తారో ఆ దేవుడి పాముల రూపంలో వచ్చి మమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తాడు అనే విశ్వాసం ఉండేది ఆనాటి ప్రజల్లో. రాత్రికి వచ్చి పాములు అంటే ఆ టైంకే అవి అలారం పెట్టుకుని వచ్చాయని కాదు. కొన్ని పాములు రాత్రిగా వస్తూ ఉంటాయి, కొన్ని పాములు పొద్దున తిరుగుతూ ఉంటాయి, కొన్ని రకాలైన పాములు ఎండలో రావు, ఎండ పోయిన తర్వాత చీకటి మొదలైన తర్వాత వస్తూ ఉంటాయి. అలాంటి పాముల్లో ఒక 3 రకాలైన పాములు ఏంటని చెప్పమంటే, కామన్ క్రైట్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో దాన్ని కట్ల పాము అని అంటారు. అది వెలుగులో రాదు, మ్యాక్సిమం చీకటి వచ్చిన తర్వాత వస్తూ ఉంటుంది. అయితే రాత్రి 7-9 మధ్యలో కానీ, తెల్లవారుజామున 5-4-6 మధ్యలో కానీ ఈ పాము అనేటువంటిది, కట్ల పాము అనేటువంటిది బయటకు వస్తుందని కొన్ని పరిశోధనలో తేలింది. అలాగే పొడపాము కూడా, రజిల్, వైపర్ అనేటువంటి వైపర్స్ అన్నీ కూడా పొడపాములు. ఈ పొడపాములు కూడా ఎండ తీవ్రత ఉన్నటువంటి సమయాల్లో రావు, కానీ చీకటి పడిన తర్వాతే
ఈ పాములు బయటకు వస్తూ ఉంటాయి. ర్యాటిల్ స్నేక్స్ అని, ఇలా కొన్ని రకాలైన పాములు రాత్రి జాము లేదంటే రాత్రి కాలంలోనే బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ గుడి దగ్గర కూడా కొన్ని రకాలైనటువంటి పాములు బయటకు వచ్చి ఏ వ్యాధిగ్రస్తులను అయితే తీసుకుని వచ్చి ఇక్కడ పడుకోబెట్టేవారో ఆ పడుకోబెట్టినటువంటి వ్యక్తుల మీద గుండా పాకుతూ వెళ్ళిపోయి వాళ్ళకున్న నమ్మకం ఏంటంటే ఈ దేవుడే ఈ పాముల రూపంలో వచ్చి మమ్మల్ని బాగు చేస్తాడు, మమ్మల్ని స్వస్థపరుస్తాడు అనేటువంటి ఒక మూఢ అందమైనటువంటి భక్తిలో ఆ ప్రజలందరూ కూడా వెళ్ళిపోతూ ఉండేవారు. మరి పాములు ఏం కుట్టి కాదా అండి? కుట్టేవి కాదు. పాము ఎప్పుడు కుట్టదో. ఎప్పుడు కుడతాదో తెలుసా? పాము నువ్వు నిలబడిన వ్యక్తి నిలబడినట్టుగానే ఉండిపోయావు అనుకో, దాన్ని ఏమీ చేయకుండా వెళ్ళిపోతున్నప్పుడు అలాగే చూస్తూ ఉండిపోయావు అనుకో, దాని పని అది చూసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నటువంటి పాము దగ్గరికి వెళ్ళి ఏ చెయ్యో ఏ కాల్లో ఇదిమో ఏ కర్రో తీసి బెదిరించో గట్టిగా అరిసినప్పుడే దానికి ఏదైనా ప్రాణహాని ఉందేమో అనే భయంతో సర్పం ఎత్తి మనల్ని కాటేయడానికి ప్రయత్నం చేస్తా తప్ప పాము అలా వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏం పట్టించుకోలేదు అనుకోండి, అది కూడా ఏం చేయదు. కాబట్టి ఆ పాములు వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏమీ చేయలేదు అనుకోండి, అవి కూడా ఏమీ చేయవు. ఇది ఒక శాస్త్రవేత్త కూడా రుజువుపరిచాడు. 72 గంటల్లో రకరకాలైన 110 120 రకాలైన విషసర్పాల మధ్యన ఆ వ్యక్తిని కూర్చోబెట్టారు. ఎప్పుడు కూడా పాము అనేటువంటి ఉత్తిగా హాని చేయదు. మనం ఏదన్నా హాని చేసే ప్రయత్నం చేసినప్పుడే పాము మనకి హాని చేయాలనే ఆలోచన కలిగి ఉంటుంది అని చెప్పి రుజువుపరచడానికి పాముల్ని చంపకండే, దాని యొక్క జాతి అంతరించిపోవడం మనుషులకి మంచిది కాదు. పాములు చచ్చిపోతాయి, ఎంత హాని తెలుసా? ఎంత భయంకరమైన నష్టం వస్తుందో తెలుసా? పాములు అంతరించిపోకూడదు. పాముల వల్లే ఈ పందుకొక్కులు అనేవి, ఎలకలు అనేవి, కొంత పంటను పాడు చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి జీవులు అనేటువంటివి వాటిని అవి అరికడతా ఉంటాయి. పామే లేదనుకోండి, పంట వేసిన 3వ రోజుకే ఆ విత్తనాలు ఎవరు తినేసి వెళ్ళిపోతారో? చక్కగా ఎలకలు తినేసి వెళ్ళిపోతాయి. ప్రతి దాని వల్ల కూడా ప్రయోజనం ఉంది. బ్యాక్టీరియా వల్ల ప్రయోజనం ఉంది, ఒక ఈగ వల్ల ప్రయోజనం ఉంది, దోమ వల్ల ప్రయోజనం ఉంది. దేవుడు సృజించిన ప్రతిదీ కూడా ఉపయోగకరమైంది దాని గురించి ఆలోచించడం మొదలు పెడితే. కాబట్టి 72 గంటల్లో ఒక వ్యక్తిని ఒక కేజీలో పెట్టేసి 120 రకాలైనటువంటి విషసర్పాలను ఆ వ్యక్తి మధ్యలో పెట్టేసి ఆ వ్యక్తి ఏమీ కదలలేదు, ఏమీ అనలేదు, కూర్చున్నవాడు కూర్చున్నట్టుగానే ఉన్నాడు. ఒక్క పాము కూడా ఆ వ్యక్తిని కుట్టలేదు. పాములు వచ్చినాయి, ఆయన చేతి మీదకి ఎక్కినాయి, తల మీదకి ఎక్కినాయి, శరీరం మీదకి ఎక్కాయి, కాళ్ళ మీదకి ఎక్కాయి, కానీ ఒక్క విషసర్పం కూడా కుట్టే ప్రయత్నం చేయలేదు. త్రాచుపాము అనేది కొంచెం భయం వేస్తుంది, దానికి భయం ఎక్కువ, భయం వేస్తేనే కుట్టేస్తుంటుంది అది. అలాగే కింగ్ కాబ్రా అని ఉంటుంది, అది బేగ్ కొట్టదు మనిషిని. త్రాచుపాములో కొంచెం ఎక్కువ పడగ ఎత్తుతుంది, కానీ త్రాచుపాము వేరు, కాబ్రా వేరు, కింగ్ కాబ్రా వేరు. అది బేగా మనిషిని కుట్టే ప్రయత్నం చేయదు. కానీ త్రాచుపాములు ఇంచుమించుగా 60 ఉన్నాయి మనిషి దగ్గర. ఒక్క పాము కూడా కొట్టలేదు, మనిషి శరీరం మీద ఎక్కినాయి దిగినాయి. మనం ఎప్పుడైతే కదులుతామో, ఎప్పుడైతే బెదురుతామో, ఎప్పుడైతే వాటిని హాని చేసే ప్రయత్నం చేస్తామో అప్పుడే వాటి యొక్క ప్రాణరక్షణ కొరకు మళ్ళీ ప్రాణం కాపాడుకోవడానికి డిఫెండ్ చేయడానికి ప్రయత్నిస్తుంది, కొట్టడానికి ప్రయత్నిస్తుంది తప్ప ఆ పాము అలాగే వెళ్ళిపోతున్నాడు మనం ఏమీ చేయలేదు అనుకోండి, కొంచెంసేపు అలాగే తిరిగి వెళ్ళిపోతుంది. అలాగని చెప్పి ఇంట్లోకి వచ్చిన పామును కూడా ఏమీ చేయకుండా అలా వదిలేసి మీరు రాత్రి పడుకోండా నేను అనట్లేదు. అలా పడుకున్నారు ఇంకా పొద్దునికి ఫోటోకి దండన్నా పడిపోద్ది. కాబట్టి అలాంటి ఏదైనా వచ్చినట్టు కొట్టి చంపేయడం అనేటువంటిది కొన్నిసార్లు అవసరం అది. కాబట్టి గుడి దగ్గరికి వచ్చినటువంటి భక్తుల మీదకి ఈ పాములు పాకుతూ ఉండే వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆ దేవుడు వాళ్ళని ముట్టాడు, స్వస్థపరిచాడు అనేటువంటి నమ్మకంతో అక్కడ ఎక్కువ భక్తుల సందరం ఎక్కువైపోతూ ఉంటుంది. కొంతమంది బెదిరి భయపడి ఒకవేళ కదిలేరు అనుకోండి, ఆ పాములు కుట్టేసేవి చచ్చిపోయేవారు. ఒకవేళ ఆ వ్యక్తి చచ్చిపోయాడు అనుకో, ఆడు భయంకరమైన పాపాత్ముడు గనుక దేవుడు ఆ వ్యక్తిని చంపేశాడు అనే అంత భయంకరమైన మూఢనమ్మకాలు అన్నమాట. ఆడు పాపాత్ముడు గనుక దేవుడు చంపేశాడు అనేటువంటి నమ్మకాల నుండి ఆ పెర్గమం అనేటువంటి సంఘ ప్రాంతాల్లో పాములు ఎక్కితే స్వస్థ వస్తుంది. ఎక్కడన్నా పాము మనిషి మీద పాకితే స్వస్థ వస్తుందా? ఆ రోజుల్లోనే ఉన్నాయా ఆచారాలు? ఈ రోజు కూడా ఆచారాలు కొనసాగుతున్నాయా?
100% కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు పావులు ఎక్కట్లేదు, డైరెక్ట్గా మనుషులే ఎక్కి పొట్టల్లో గుండులు తొక్కేస్తున్నారు. పడుకోబెట్టిన తర్వాత ఒక పెద్ద ఆయన వస్తాడు, ఆ వ్యక్తిని తొక్కేస్తాడు, ఏదో తగ్గిపోద్ది అనేటువంటి అంధభక్తి ఈ రోజుల్లో లేదా? అలాంటి మూఢనమ్మకాలు ఈ రోజుల్లో లేవా? లేదంటే వేడివేడి అగ్నితో వేసినటువంటి ఏమంటారు దాన్ని, బొగ్గులు, దాని మీద అవి తాకితే మనకేదో స్వస్థత అన్నట్టుగా. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఒకనాటి చరిత్ర నుంచే వచ్చినాయి, ఒకనాటి ఆచార వ్యవహారాల నుంచే వచ్చినాయి. ఈ దేవుడి చేతిలో కర్ర ఉంటుందా, కర్ర చుట్టూ కూడా పాము తిరిగినట్టుగా ఉంటుంది దేవుడు, ఆస్కిలోపియస్ అనేటువంటి దేవుడు. మీరు ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, హాస్పిటల్ డాక్టర్ యొక్క సింబల్ ఉంటుంది చూసారు ఎప్పుడన్నా? ఒక స్వర్డ్ ఉంటుంది, ఒక కత్తి ఉంటుంది, ఆ కత్తి చుట్టూ 2 పాములు ఇలా తిరుగుతున్నట్టుగా, అటో పాము ఇటో పాము చుట్టుకున్నట్టుగా సింబల్ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడి నుంచి వచ్చింది. డాక్టర్ సింబల్ అనేటువంటిది అంటే స్వస్థపరుచు దేవుడు ఆయనే. ఆ సింబల్ ఈ ప్రాంతం నుంచే బయటికి రావడం జరిగింది. దీని గురించి మాట్లాడుతూ కొంతమంది వైద్యులు, కొంత వైద్య సంబంధులు తప్పుగా తీసుకునే అవకాశం ఉంటుంది కనుక నేను వాటి గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. వైద్యంలో పూర్తిగా దేవుడు ఉన్నాడు అని అంటే అపోహ. వైద్యం పూర్తిగా దేవుని మూలంగానే జరుగుతుంది అనేది అపోహ. ప్రతి దాంట్లో మంచి చెడు అనేటి ఉంటుంది కాబట్టి దీన్ని నేను టచ్ చేయాలని అనుకోవట్లేదు. సాతాను కూడా ఆ సంస్థని లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆ వైద్యులను, ఆ క్రమాన్ని కూడా వాడుకుంటూ ఉంటాడు. ఆ విధంగా కూడా మనుషులను అపహరించేస్తూ ఉంటాడు సాతాను. పూర్తిగా ప్రాణాన్ని రక్షించేటువంటి వాళ్ళే కాదు, ప్రాణాన్ని తీసేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళే. కాబట్టి ఆ చిహ్నం అనేటువంటిది, ఆ సింబల్ అనేటువంటిది కూడా ఈ చోట నుండే వచ్చింది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధారం కూడా ఇప్పటికీ కూడా కనబడుతూ ఉంది. అలాగే ఈ పెర్గమం సంఘంలో బాగా పేరు ప్రఖ్యాత సంపాదించినటువంటి ఒక చక్రవర్తి గూర్చిన చరిత్ర కనబడుతూ ఉంటుంది. ఈ చక్రవర్తి పేరు కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి. కాన్స్టంటైన్ ఈయన 313 క్రీస్తు శకం 313లో ఈ ప్రాంతం అంతటిని కూడా పాలించాడు. చాలా అద్భుతమైనటువంటి చక్రవర్తి, తొలి క్రైస్తవ చక్రవర్తి ఈ కాన్స్టంటైన్ అనేటువంటి వ్యక్తి. మొట్టమొదటగా క్రీస్తుని దేవుడిగా అంగీకరించిన రోమన్ చక్రవర్తి. వీళ్ళ అమ్మగారి పేరు హెలన్. ఈవిడ ఎంత అద్భుతమైన భక్తి పర్రాలంటే, వీళ్ళు కొడుకు ఈ చక్రవర్తిగా ఉన్న కాలంలోనే ఇశ్రాయేల్ జెరూసలేములో బోల్డ్ అన్ని గుడులు కట్టించేసింది ఈవిడ. ఎలాగంటే ఈ కొడుకు పరిపాలిస్తున్నటువంటి సమయంలో అక్కడున్న సైనికులతో ఈ జెరూసలేము ఊర్లోకి వెళ్ళి వాళ్ళని అడిగేది, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని, బాబు ఇది ఈ ప్లేస్ దేనికి ప్రాముఖ్యత, ఈ ప్లేస్ దేనికి ప్రాముఖ్యత అని అడిగేది. అక్కడున్న సైనికులమ్మ, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారమ్మా, ఇక్కడ ఎలాంటి స్వస్థత కార్యం చేశారమ్మా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పెరిగారమ్మా అని చెప్పి ఎవరైనా ఆమెకి చెప్పారనుకోండి, అక్కడ ఆవిడ డబ్బులతో గుడులు కట్టించేసేది. ఇప్పుడు ఇజ్రాయిల్లో ఉన్నటువంటి ఎన్నో గుడులు ఈ హెలన్ గారు కట్టించినయే. వీళ్ళ కొడుకు రోమన్ చక్రవర్తి, పైగా యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించిన తొలి రోమన్ చక్రవర్తి. యేసుక్రీస్తు ప్రభు వారు అంటే విశ్వాసం కలిగి ఆయన దేవుడిగా అంగీకరించి బాప్తీసం పొందుకున్నాడు, తొలి రోమన్ చక్రవర్తి. కాబట్టి ఒక నాయకుడు, క్రైస్తవులకు అనుగుణమైనటువంటి నాయకుడు అనుకోండి, క్రైస్తవులకు స్వేచ్ఛ వస్తుందా రాదా? ఫుల్లీ స్వేచ్ఛ వచ్చేసింది. 313వ సంవత్సరం వరకు కూడా క్రైస్తవులకు రకరకాలైన శ్రమలు, ఇబ్బందులు, శోధనలు, నలుగుడు, భయంకరమైనటువంటి ప్రతికూలతల మధ్యన సంఘం అనేటువంటిది ముందుకెళ్ళింది. కానీ 1313లో ఈ చక్రవర్తి గారు ఎప్పుడైతే వచ్చారో క్రైస్తవులు చాలా స్వేచ్ఛ, చాలా ఉపశమనం, చాలా స్వతంత్రం అనేటువంటిది వచ్చేసింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఎవరికి హ్యాపీగా ఉంటుంది? ఎవరికి హ్యాపీ? హైందువులకు హ్యాపీ. ఎందుకంటే ఒక హైందువుడు ప్రధానమంత్రి అయ్యాడు కనుక
పైగా హైందత్వం కోసం ఆయన పోరాడేటువంటి వ్యక్తి కనుక హైందులకు చాలా హ్యాపీగా ఉంటుంది, హైందులకు చాలా స్వేచ్ఛగా ఉంటుంది. అలాగే ఆ రోజుల్లో క్రైస్తువులకి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారి క్రైస్తవులను అర్థం చేసుకునే, క్రైస్తవుల్ని ప్రేమించే, క్రైస్తవులకి స్వేచ్ఛనిచ్చే తొలి చక్రవర్తి వచ్చాడు కాబట్టి ఫుల్ హ్యాపీ అయిపోయారు. 25 డిసెంబర్ క్రిస్మస్ అనేటువంటిది కూడా ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలి అనేటువంటి రూల్ను కూడా ఈ కాన్స్టాంటైన్ అనేటువంటి చక్రవర్తి ద్వారాగానే వచ్చింది. ఈయన రాకపోతే అసలు డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ అనేటువంటిది ఉండకపోదు. ఈయనే పెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా ఇదొక పండగగా, ఇదొక దినంగా ఆచరించాలని చెప్పి రూల్ పాస్ చేశాడు ఈ కాన్స్టాంటైన్ అనేటువంటి క్రైస్తవ రోమా చక్రవర్తి. ఎక్కువ స్వేచ్ఛ వచ్చేసింది. ఎంత స్వేచ్ఛ అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్మి క్రైస్తవులుగా మారారో వాళ్ళందరికీ రేషను, వారందరికీ ఉచిత విద్య, ఉచిత గృహాలు, పెన్షను, ఇలాంటివన్నీ ఇచ్చేసేవాడు అన్నమాట. క్రైస్తువులకి ఇంకా ఫుల్ హ్యాపీ. క్రైస్తవులకి ఇలాంటి పద్ధతులు, ఇలాంటి ఆఫర్స్ పెడతా ఉండేవాడు ఆయన, పథకాలు వస్తూ ఉండి. కాబట్టి క్రైస్తువులకి ఇంకా హ్యాపీయే కదా, అవునా కదా? ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాస్టర్లకు 5,000 రూపాయల వేతనం ఏదో అన్నారు. పాస్టర్లు అందరూ హ్యాపీగా ఉండేవారా? ఇప్పుడు కూడా ఏదో వేతనం అన్నారు. ఇప్పుడు వచ్చి ఎవరికి ఏం పడలేదు, అవేం పడలేదు. మరి వాస్తవానికి నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికి పడలేదు. కాబట్టి హ్యాపీగా ఫీల్ అయ్యేవారు క్రైస్తువులు. అంటే రేషన్ వచ్చేది క్రైస్తవుడు అంటే, ఉచితంగా ఇల్లు వచ్చేయి, పెన్షన్ వచ్చేయి. కాబట్టి ఫుల్ దిల్కుష్ అన్నమాట క్రైస్తవులందరికీ. అప్పుడు మిగిలిన వారందరూ కూడా క్రైస్తవుడిగా మారితే ఈ లాభాలన్నీ వస్తాయని, ఈ లాభాల కొరకు క్రైస్తవులుగా మారేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడు సంఘం ఏమవుతుంది? కలుషితం అయిపోయింది, కంటామినేట్ అయిపోయింది. అంటే నిజానికి క్రీస్తు యేసు యొక్క బలియాగాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి క్రైస్తులుగా మారిన సంఘంలోకి ఇలాంటి లాభాల వల్ల కూడా మభ్యపరచబడి, లాభాలని ఆశించి సంఘంలోకి చొరబడినటువంటి అబద్ధ క్రైస్తువులు కూడా ఎక్కువైపోయారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, క్రీస్తును అంగీకరించి సంఘాల్లోకి వచ్చే వాళ్ళ కంటే కూడా అన్యులుగా ఉండగానే ఇలాంటి లాభాలు, ఇలాంటి పథకాలు వస్తాయి అనేటువంటి ఆలోచనతో మేము క్రైస్తవులమే, మేము క్రీస్తుని నమ్మేశాం, మేము కూడా ఇక్కడి నుంచి క్రైస్తవులుగానే ఉండాలనుకుంటున్నామని చెప్పి క్రైస్తుల్లోకి చాలామంది అన్యులు వచ్చేసారు. దేన్ని ఆశించి? ఇల్లు ఆశించి, పెన్షన్లు ఆశించి, రేషన్ ఆశించి, ఈ విధమైనటువంటి లాభాల కోసం క్రైస్తవులుగా చాలామంది అన్యులు మారిపోయారు. సంఘంలోకి నకిలీ క్రైస్తవులు వచ్చేసారు. ఎప్పుడైతే నాణ్యమైన సంఘంలోకి నకిలీ క్రైస్తవులు వస్తారో, నాణ్యమైన సంఘం కూడా ఏమవుతుంది? పాడైపోద్ది 100%. కాన్స్టాంటైన్ అనేటువంటి వ్యక్తి వాస్తవానికి క్రైస్తవులు ఇప్పటి వరకు చాలా హింసలు పాలయ్యారు, చాలా కష్టాలు అనుభవించారు, చాలా రకాలైన లాభాలు, ఉపాధులు కూడా కోల్పోయారు. కాబట్టి ఎప్పటికైనా సరే వాళ్ళకు ఒక ఉపశమనాన్ని ఇవ్వాలి. ఈ 300 సంవత్సరాలు అనుభవించిన శ్రమ ఇక్కడితో దూరం అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు అనుభవించినటువంటి శ్రమను జ్ఞాపకం ఉంచుకున్నటువంటి కాన్స్టంటైన్ క్రైస్తవులకు స్వేచ్ఛ ఇచ్చాడు. అంతేగాని పార్షాలిటీ ఏమీ చూపించడానికి కాదు. ఎప్పటి వరకు అనిపించిన చాలు, ఇప్పటికైనా కొంచెం హ్యాపీగా ఉండండిరా అని క్రైస్తువులు కొన్ని మంచి చట్టాలు పెట్టాడు. ఇది చూసిన అన్యులు, అమ్మ బాబోయ్, క్రైస్తుడిగా మారితే ఇన్ని లాభాలు వస్తున్నాయి కనుక మనం ఎందుకు అన్యులుగా ఉండాలి, మనం కూడా చర్చికి వెళ్ళిపోదాం, మనం కూడా క్రైస్తవులుగా మారిపోదాం అనే ఆలోచనతో అన్యులు కూడా చర్చిల్లోకి రావడం అనేటువంటిది మొదలుపెట్టారు. అన్యులు కూడా అని ఎందుకు అంటున్నానంటే, ఒక అన్యుడు దేవుణ్ణి తెలుసుకొని రావడం మంచిదే, కానీ ఒక అన్యుడు ఇలాంటి లోక సంబంధమైన లాభాలను ఆశించి వచ్చాడు అనుకోండి, నిజమైన క్రైస్తవ సంఘానికి కూడా
అది నష్టమే కలిగిస్తుంది. అవునంటారా కాదంటారా? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యకాలంలో నేను పేరైతే చెప్పను కానీ ఆయన ఒక పెద్ద అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి. ఆయన పుట్టింది కూడా అగ్రకులానికి సంబంధించిన తల్లిదండ్రులకే. కానీ ఆయన క్యాస్ట్ సర్టిఫికెట్స్లో ఏమైనా ఉంటుందంటే ఎస్సీ అని ఉంటుంది. పెద్ద కులం ఆయన. నేను చెప్తే నా ఆశ్చర్యపోయాను. ఓసీ కులానికి సంబంధించిన వ్యక్తి ఎస్సీ అనేటువంటి కులంలోకి మారిపోయాడు. అలా మార్చుకున్నారు. ఆ రోజుల్లో డబ్బులు ఇచ్చినా అయిపోయేమో. అంటే రిజర్వేషన్ కోసం. ఈ రిజర్వేషన్లు, ఈ పథకాలు, ఈ ఉపాధులు వస్తాయని అన్యులే క్రైస్తులుగా మారిపోయేవారు. కానీ వాస్తవానికి వాడు స్వాభావికముగా అన్యుడే. చర్చికి వస్తేనే ఇవన్నీ కూడా ఇవ్వబడతా ఉండే కనుక చర్చికి కూడా వచ్చేసేవారు. కానీ పాత జీవితాన్ని, అన్య రీతి సంస్కృతి సాంప్రదాయ ఆచారాలని వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు కాదు. అవి ఉండగానే సంఘంలోకి చొరగబడినటువంటి నకిలీ క్రైస్తువులు. అప్పుడు నాణ్యమైనటువంటి సంఘం ఏమవుతుంది? పాడైపోతుంది. ఆ విధంగా పాడైపోయింది ఈ పెర్గమం అనేటువంటి సంఘం. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పేది? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చాలామంది దేవుణ్ణి తెలుసుకుంటారు, దేవుళ్ళలోకి వస్తారు, క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తారు, చర్చిలోకి రావడానికి కూడా ఇష్టపడతారు. ఏనంటే మా పాపాల నిమిత్తం యేసు క్రీస్తు ప్రభువారు బలియాగమయ్యి మళ్ళీ ఆయన మమ్మల్ని అందరినీ కూడా తన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు అనే విశ్వాసం కంటే కూడా ఈ దేవుణ్ణి నమ్ముకుంటే స్వస్థత, ఈ దేవుణ్ణి నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయి, ఈ దేవుణ్ణి నమ్ముకుంటే గర్భఫలాలు వచ్చేస్తాయి, ఈ దేవుణ్ణి నమ్ముకుంటే దీవించబడతాము అనేటువంటి కొన్ని మాటలను బట్టి స్వభావాన్ని విడిచిపెట్టకుండానే సంఘంలోకి వస్తూ ఉంటారు. నెల రోజులు ఉంటారు, 2 నెలలు ఉంటారు, 3 నెలలు ఉంటారు, గట్టిగా అయితే సంవత్సరం ఉంటారు. పని అవ్వట్లేదు. ఈ పని అవనప్పుడు జరగట్లేదని వాళ్ళు వెళ్ళిపోవడంతో పాటుగా నాణ్యమైన సంఘాన్ని కూడా పాడు చేసి నువ్వు ఇదే దేవుని పట్టుకొని ఏడిస్తే నాకులాగే తయారవుతావు అనే మాట పలికారు అనుకోండి. నాణ్యమైన సంఘస్థురాలు కూడా ఈ నకిలీ సంఘస్థురాలతో ఏమైపోద్ది? బయటపోద్ది. ఆ విధమైనటువంటి నాణ్యత కోల్పోయిన సంఘం ఇది. వచ్చేవారు, అద్భుతం జరిగేది కాదు, ఆశ్చర్యం జరిగేది కాదు, అనుకున్నది జరిగేది కాదు. అప్పుడు పక్కావిడితో అనేది, ఏటమ్మా ఈ దేవుడి దగ్గరికి వస్తే ఏదో అనుకుంటాను అనుకుని వచ్చాను, కానీ ఏమీ జరగలేదు. వాస్తవానికి నీ జీవితం ఏమన్నా బాగుపడిందా? నీ జీవితం కూడా ఏం బాగుపడలేదు కదమ్మా. ఎందుకు వచ్చింది దేవుడమ్మా? నేనైతే మానేస్తున్నానమ్మా అని పోతానే ఈ మంచి క్రైస్తవురాలను కూడా ఏం చేసేది? పాడు చేసి తీసుకుని వెళ్ళిపోయేది. ఆ విధంగా సంఘం పాడైపోయింది. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. క్రైస్తవ సంఘాల్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా నాణ్యమైన క్రైస్తవ సంఘస్థులు కాదు. క్రైస్తవ సంఘాల్లోకి వచ్చేటువంటి వాళ్ళల్లో నకిలీ క్రైస్తవులు కూడా ఉంటారు. ఈ నకిలీ క్రైస్తవులతో జాగ్రత్తగా ఉండాలి మనం. లేదనుకోండి వారితో పాటుగా మనం కూడా పాడైపోతాం. ప్రతి సంఘంలోనే ఉంటారా అండి ఇలాంటి నకిలీ క్రైస్తవులు? 100లో 90% మంది సంఘాల్లో ఇలాంటి నకిలీ క్రైస్తవులు ఉంటారు. ఒరిజినల్ క్రిస్టియన్స్ కాదు వాళ్ళు, నకిలీ డూప్లికేట్ క్రిస్టియన్స్. ఏదో ఆశించి చర్చికి వచ్చేవాళ్ళు, దేవుణ్ణి నమ్ముకుంటే ఏదో వస్తాదని ఆశతో చర్చికి వచ్చేవాళ్ళు. ఇలాంటి వారి యొక్క జత మనకు మంచిది కాదు. ఏమీ దేవుడికి చెయ్యకపోయినా, మాకు ఏమీ లాభం దేవుని బట్టి రాకపోయినా, ఈ దేవుడే మా దేవుడు అనేటువంటి వాళ్ళే అసలు సిసలైన నిజమైన క్రైస్తవులు. అంతేగాని కొంతకాలం వచ్చి కొంతకాలం తర్వాత ఏం జరగట్లేదని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? నా చిన్నతనం నుంచి ఎంతమందిని చూశాను. రీసెంట్గా కూడా చూసాం కదా. వెంటనే కాళ్ళు వచ్చేయాలి, వెంటనే చేతులు వచ్చేయాలి, వెంటనే నోరు వచ్చేయాలి, వెంటనే పక్షవాతం అంతా కూడా మారిపోవాలి. ఒకప్పుడు తిరిగినట్టుగా తిరిగేసి కుర్రోడు పరుగులు పెట్టేయాలి. విశ్వాసం మాత్రం దీని మీద ఉంచుతాము, దాని మీద ఉంచుతాము, ఇవి పెట్టుకుంటాము, మంత్రాలు వేయించుకుంటాము, మందులు కూడా వేసుకుంటాం. ఇన్ని రకాలైన వాటి మీద విశ్వాసం ఉంచినప్పుడు ఈ దేవుడితో పని ఏముంటుంది నీకు? ఉన్నారు, చాలామంది ఉన్నారు. అవన్నీ నేనేం మాట్లాడాలనుకోవట్లేదు, కానీ దానికి గల కారణాలు బోల్డ్ ఉన్నాయి అనుకోండి.
అవసరం లేదు. అలాగా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు, వచ్చి కొంతకాలం తర్వాత అవి ఏం జరగట్లేదండి, పైగా ఏదో ఒక కారణం చెప్పి నెమ్మదిగా దేవునికి దూరం అయిపోయేటువంటి విశ్వాసం, వీళ్ళు నకిలీ క్రైస్తవులు. దేవుడి మీద ప్రేమతో, దేవుడి మీద భక్తితో, దేవుని మీద విశ్వాసంతో దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు కాదు, ఏదో లాభం వస్తుంది అని ఆలోచనతో. ఒకవేళ నిజంగా ఇప్పుడు భారతదేశానికి ఒక క్రైస్తవ్యానికి మంచి అనుకూలమైనటువంటి ప్రధానమంత్రి కానీ వచ్చాడు అనుకోండి, లేదంటే మన రాష్ట్రానికే క్రైస్తువుల కోసం ఎక్కువగా మేలు చెయ్యాలి అనే ఆలోచనతో ఒక మంచి ముఖ్యమంత్రి గారు కానీ వచ్చారనుకోండి, అప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు కానీ ఆ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ క్రైస్తువులని పిలువబడే వాళ్ళందరికీ కూడా ఉచిత విద్య, ఉచిత గృహాలు, ఇలాంటి ఎన్ని అద్భుతమైన పథకాలు అనేటువంటివి కానీ ఎన్ని అమలు చేశారనుకోండి, ఎంతమంది క్రైస్తవులుగా మారిపోతారో తెలుసా? అంటే స్వార్థని బట్టి మారేవారు కాదు, ఇలాంటి లాభాల కొరకు మారేవాళ్ళు ఇంతమంది అయిపోతారు. మారంటారా? కాన్స్టంటైన్ రావడం వల్ల మంచి జరిగింది, చెడు కూడా జరిగింది. చెడు ఏంటంటే మంచి నాణ్యమైన సంఘంలోకి నకిలీగాళ్ళు వచ్చి సంఘాన్ని అంతా పాడు చేసేసారు. నకిలీగాళ్ళు అంటే ఎవరో చెప్పమంటారు చూడండి, వీళ్ళు పూర్తిగా క్రీస్తు స్వభావంలోనికి వచ్చిన వాళ్ళు కాదు, పూర్తిగా పాత జీవితాన్ని వదిలిపెట్టిన వాళ్ళు కూడా కాదు. మందిరానికి వస్తూ ఉంటారు కానీ పాత ఆచారాలు వ్యవహారాలు జరిగిస్తూ ఉంటారు. వీళ్ళు నకిలీగాళ్ళు. అంటే అర్థం ఏంటో చిన్న క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, దేవుడు 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 అని మందిరానికి వస్తారో మంచి చెడు కూడా చూస్తూ ఉంటారు, అమావాస్య పౌర్ణమి కూడా చూస్తూ ఉంటారు, పంచాంగాలు కూడా చూస్తూ ఉంటారు. వీళ్ళందరూ నకిలీగాళ్ళు. ఈ నకిలీగాళ్ళ వల్ల ఒరిజినల్ క్రిస్టియన్స్ పాడవుతారు. ఎలాగో చెప్పమంటారా? సంఘానికి వస్తారో, నీ పక్కనే కూర్చుంటారో, నీతో మాట్లాడుతూ ఉంటారో, పక్కనున్న మంచి క్రైస్తవురాలు ఏదో శ్రమలు పంచుకుంటుంది. ఇలా ఇల్లు కట్టుకుంటున్నానండి, రేకల్లాకి ఇల్లు కట్టుకుంటున్నానండి, మంచి సంబంధం వచ్చిందండి అని అన్నప్పుడు ఈ నకిలీ క్రైస్తవురాలు ఇలాంటి ఆచార వ్యవహారాలు జరిగిస్తూ ఉంటుంది కదా, ఆ స్వభావాన్ని ఇంకా విడిచిపెట్టలేదు. కాబట్టి ఈ మంచి క్రైస్తవురాలకి ఏమని చెప్తుందంటే, ఇంతకీ ఇల్లు కట్టుకున్నా కానీ మంచి రోజు చెడు రోజు చూసి కట్టుకున్నారండి, పునాదేసేటప్పుడు నవధాన్యాలు వేసారండి. ఎవరో ఈ నకిలీ క్రైస్తవురాలు. ఈ ఒరిజినల్ క్రైస్తవురాలకి ఏమనిపిస్తుంది? అమ్మ బాబోయ్, ఈవిడ క్రైస్తవురాలే కదా, ఈవిడ కూడా చర్చికి వచ్చేటువంటి వ్యక్తే కదా, మరి ఈవిడే చేస్తున్నప్పుడు నేను చేయడంలో తప్పేముంది అని అనుకునే సమయంలో, అమ్మా మన గురించి అని కాదమ్మా, కనీసం వెనకాల పిల్లల కోసమైనా ఆలోచించాలి కదండి. అలాగే మంచి చెడు చూడకుండా ఇల్లు కట్టేస్తే మనం కొన్ని రోజులు ఉండిపోతాం, ఆ ఇంట్లో పిల్లలే కదా బతకాలి, ఆ పిల్లలకి ఏమైనా రాకూడదు ఏమన్నా ఎదురైతే పిల్లలు అనిపిస్తారు కదండి అని ఒక చెడు విషపూరితమైన బీజాన్ని నాటుతుంది ఈ నకిలీ క్రైస్తవురాలు. ఒరిజినల్ క్రైస్తవురాలకి ఏమనిపిస్తుంది? అవును కదా, నా విశ్వాసం నా భక్తిని అంతా నా వరకే, మరి నా విశ్వాసం నా భక్తిలో ఉన్నటువంటి దీన్ని బట్టి నా పిల్లలు బాధపడకూడదా కదా అని ఈ మంచి క్రైస్తవురాలు నకిలీ క్రైస్తవురాల మాటకి పడిపోద్ది. అప్పుడు సంఘం నెమ్మదిగా ఏమవుతుంది? లేరు అలాంటి క్రైస్తవులు, నకిలీ క్రైస్తవులు సంఘంలో. చెప్పుకోవడానికి క్రైస్తవులే కానీ చేసేదంతా కూడా లోక మర్యాదలే. అలాంటి వాళ్ళు సంఘంలో ఉండడం వల్ల ప్రయోజనం కంటే కూడా నష్టం ఎక్కువ ఉంటుంది. ఎవరికి? మంచి క్రైస్తవులకి, ఒరిజినల్ క్రైస్తవులకి. మంచి సంబంధం కుదిరింది, ఈ నకిలీ క్రైస్తవురాలకి చెప్తుంది ఏమండి లేక దేవుడు మంచి సంబంధాన్ని తీసుకొచ్చాడండి, పలానా రోజున పాస్టర్ గారు ఎప్పుడు పెట్టమంటే అప్పుడే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నామండి, పాస్టర్ గారికి ఈరోజు సాయంత్రం చెప్దాం అనుకుంటున్నాము, పాస్టర్ గారు ఏ డేట్లో చేయమంటే ఆ డేట్లో అండి అని మంచి క్రైస్తవురాలు పక్కనున్న నకిలీ క్రైస్తవురాలకి చెప్తుంది. ఈ నకిలీ క్రైస్తవురాలు ఏమంటది? అమ్మా దేవుడేనమ్మా సంబంధం తీసుకుని వచ్చింది, పాస్టర్ గారు ఏం చెప్తారమ్మా, కొంచెం మంచి రోజు చెడు రోజు చూసుకుని పెట్టుకోవాలి కదా అంటది. ఈ మంచి క్రైస్తవులకి ఏమనిపిస్తుంది? నిజమే కదా, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండవలసింది వీళ్ళు కదా, ఇప్పుడు ఏం చేయాలండి అంటే, నేను ఇలాగ అంటున్నానని ఏమనుకోకుండా మళ్ళీ పాస్టర్ గారి దగ్గర అన్నారు కనుక నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్తే మీకు డేట్ ఇస్తారండి, ఆ ముహూర్తానికి ఏం చేయండి, కట్టండి.
ఇది నకిలీ క్రైస్తవ బ్యాచ్. ఈ నకిలీ క్రైస్తవ బ్యాచ్ ఎక్కడ ఉంటుంది? మన సంఘంలోనే ఉంటుంది, క్రైస్తవ సంఘాల్లోనే ఉంటాయి. ఈ నకిలీ గాళ్ళ వల్లే ఒరిజినల్ క్రిస్టియన్స్ పాడవుతున్నారు. అర్థమవుతుంది? ఇప్పుడు చాలా విశ్వాసం, చాలా భక్తి, చాలా భయంతో కూడినటువంటిది అంతా కూడా పాడైపోవడానికి కారణం ఎవరంటే ఈ నకిలీ క్రైస్తవులందరూ ఒరిజినల్ సంఘంలోకి వచ్చేసారు, ఈ పెరగమ సంఘంలో. అప్పుడు మంచి సంఘం కాస్త ఏమైపోయింది? కలుషితం అయిపోయింది. అలాంటి అనుభవాలు ఒకవేళ నీ పక్కనున్న విశ్వాసే చేస్తాడు అనుకోండి, ఖండించండి. ఖండించడం నీకు ఇష్టం లేదనుకో, ఆ వ్యక్తికి దూరంగా ఉండండి, ఆ వ్యక్తితో పాలు పంచుకోకండి. క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ ఇంకా లోక సంబంధమైన ఆచార వ్యవహారాలు జరిగించేటువంటి వ్యక్తులు మన సంఘంలో ఉన్నా పూర్తిగా మార్చడానికి విశ్వ ప్రయత్నం చేయండి. మారేంత వరకు ఖండించే ప్రయత్నం చేయండి. నీకు తెలియకుండా ఇంకా అలాగే జరిగేస్తుందా, ఆ వ్యక్తి యొక్క సహవాసాన్ని నెమ్మదిగా కట్ చేసేయండి. వాళ్ళ యొక్క పరిచయము, వారి యొక్క సహవాసము మనకి మంచిది కాదు. సొలొమోను పాడైపోవడానికి కారణం ఈ కారణమే. అద్భుతమైన భయభక్తులతో కూడిన జీవితంలోకి అన్య స్త్రీ వచ్చింది. ఈయన దేవుణ్ణి కొలిచింది, నీ దేవుని నమ్మాను కదా, నీ దేవుని ఆరాధిస్తున్నాం కదా, నా దేవుడి దగ్గరికి వస్తే తప్పేముంది, ఒక్కసారి వచ్చి నిలబడి వెళ్ళిపోవచ్చు కదా నందే. వద్దు 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 అనుకుంటానే వెళ్ళాడు, దేవుడు దూరం అయిపోయాడు. అలా ఉంటాయి. కాబట్టి నకిలీ క్రైస్తవులు ప్రతి సంఘంలోనే ఉంటారు. అంటే సగం ఇంకా అన్యులుగా ఉంటారో, సగం ఏమో క్రైస్తవులుగా కొనసాగుతుంటారు. వీళ్ళు నకిలీగలు. వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు, చనిపోయినా సరే. వాళ్ళ ఏర్పాట్లో లేనివారు వాళ్ళు. వాళ్ళ జీవితాల్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉన్నట్టుగానే ఉంటాయి, కానీ ఒక రోజున మాత్రం అన్నీ కోల్పోతారు వాళ్ళు. నేను అందుకే ఎప్పుడో మాట అంటాను, 2 పడవల మీద ఏం చేయకండి, ప్రయాణం చేయకండి. కష్టమైనా, ఇబ్బంది అయినా, నష్టమైనా ఏదో ఒక పడవ మీద వెళ్ళిపోవాలి. కానీ 2 పడవల మీద కాళ్ళేసి ప్రయాణం చేయాలనుకునే క్రైస్తవులు కానీ మన సంఘంలో ఉంటే మీకు శ్రమ. మీరు నకిలీ క్రైస్తవులే అన్డౌటెడ్లీ చెప్పగలను ఈ మాట. మీకు కూడా దేవుడు రాసి పెర్గమం అనే ఉత్తరం వర్తిస్తుంది. ఉన్నారా మన సంఘంలో అలాంటి నకిలీ క్రైస్తవులు? సగం ఇంకా క్రైస్తవ్యంలో ఉండే, సగం అన్యాచార పద్ధతులనే కొనసాగిస్తూ, చివరికి పుట్టినటువంటి పిల్లలకి సైతం పేరు పెట్టాలంటే ఈ అక్షరంతోనే పెట్టాలి, ఈరోజే తాళి కట్టించాలి, ఇప్పుడే గృహప్రవేశం చేయాలి. అలాంటి వాళ్ళందరూ నకిలీగాళ్ళే. పైకి ఒరిజినల్గా కనబడుతుంటారు, కెనాలు కాదు. కూసే గాడిదొచ్చి మేసే గాడిదని ఏం చేసిందంట చెప్పండి? చెడగొట్టిందంట. ఉంటారు ఇలాంటి కూసే గాడిదలు మన సంఘంలో. ఉన్నారా? మీకు వెంటనే గుర్తొచ్చారు కొంతమంది, కానీ బయటికి పేరు చెప్పరంతే. నకిలీ క్రైస్తవులు వాళ్ళందరూ. వాళ్ళు నరకానికి వెళ్తారో, విగ్రహారాధికులందరూ కూడా మండుచున్న అగ్నిగుండములో. విగ్రహారాధన అంటే దేవుడు కాని వాని పైన విశ్వాసం ఉంచడమే విగ్రహారాధన. దేవుని మీద ఉంచవలసిన విశ్వాసం మరి దేని మీద ఉంచినా విగ్రహారాధనే. అది మంచి చెడుల, పంచాంగమ, గ్రహాల, నక్షత్రాల, జాతకాల, అది ఏదైనా మీరందరూ మరణించి వెళ్ళేది నరకానికే. బ్రతికుండగా మారితే సంతోషం, మారను అని అనుకుంటే మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. అస్సలు పూర్తిగా విశ్వాసం క్రీస్తు యందు మాత్రమే ఉంచాలి. కొంతమంది బాబు ప్రార్థన చేయండి, మా అబ్బాయి మారట్లేదు, మా స్థితిగతులు మారట్లేదు, అప్పులు అయిపోతున్నాం, చేసి అన్నీ ఇయ్యే కదా. చేసి అన్ని దిక్కుమాలి పనులు. ఎందుకంటే నీకున్న చుట్టాలందరూ కూడా ఆ దిక్కుమాలి క్రైస్తవులే, నకిలీ క్రైస్తవులే. వాళ్ళు చచ్చికెళ్తుంటారు, కానీ నాణ్యమైన భక్తి చేయరు. నీ దగ్గరకు వచ్చి చెవులో ఊదుతుంటారు. ఏంటి, అవునా, అబ్బబ్బే మా పాస్టర్ గారు ఏమనరు, అలాంటి చూడొచ్చు, మా పాస్టర్ గారే పెట్టిన ముహూర్తానికి రిబ్బన్ కట్ చేయిస్తూ ఉంటాడు అన్న మాటలు అన్న తర్వాత ఈ మంచి క్రైస్తవులు ఏమైపోద్ది చెప్పండి?
తోసుపాములో తేరవుతుంది, ఆ పాముల్లో పాము అయిపోద్ది. అందుకే ఇన్ని శ్రమలు, ఇన్ని సమస్యలు. మీరు మారితే బతికేనా మారుతుంది. మీరు మారకుండా ప్రార్థనలు చేయమన్నా నాకు చేయాలనిపించదు, దేవుడు కూడా మార్చాలని అనిపించదు ఆయనకు కూడా. ముందు ఆ దిక్కుమాలను బతుకు మానుకోండి, అప్పుడు ప్రార్థన చేయండి. కొడుకు మారాలి, కుటుంబం మారాలి, బంధాలు బాగుండాలని అప్పుడు ప్రార్థన చేయండి. దిక్కుమాలి అన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి బాబు ప్రార్థన చేయండి బాబు మా కోసం. చేయండి, నేను అలాంటి సిగ్గేయాల. అలాంటి చేసి నకిలీ క్రైస్తువులందరికీ, నకిలీ క్రైస్తువులందరికీ సిగ్గేయాల. ఇలాగే పెర్గము అనేటువంటి సంఘంలోకి చొరగబడిన ఈ నకిలీ వాళ్ళ సంఘం అంతా ఏమైపోయింది? కలుషితం అయిపోయింది. ఈ కాన్స్టంటైన్ అనేటువంటి వ్యక్తికి దేవుడి మీద వచ్చిన విశ్వాసం చాలా గొప్ప విశ్వాసం. ఎందుకు విశ్వాసం అనేటువంటి కూడా వచ్చిందో చెప్తాను. అప్పటికే రోమా ప్రభుత్వం అనేటువంటి దానిలో 2 రకాలైన చీలికలు అయిపోయినాయి. 2 రకాలైన చీలికలు, ఇద్దరు పాలిస్తున్నటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో మ్యాక్సెన్షియస్ అనేటువంటి ఒక చక్రవర్తి, ఆయన మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఎవరో? ఈ కాన్స్టంటైన్. మొత్తం సైన్యాన్ని సిద్ధపరచుకుని ఈ మ్యాక్సెన్షియస్ అనేటువంటి ఈ చక్రవర్తి మీదకి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఈయన భయపడతా వెళ్తూ ఉంటాడు అన్నమాట. భయపడతా వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే మ్యాక్సెన్షియస్ అనేటువంటి చక్రవర్తి యొక్క సైన్యము మానవ సైన్యం మాత్రమే కాదు, క్షుద్ర శక్తుల యొక్క సహాయంతో కూడా యుద్ధాలు చేస్తూ ఉంటాడు మ్యాక్సెన్షియస్ అనేటువంటి వ్యక్తి. కాబట్టి కాన్స్టంటైన్కి మధ్యకి వెళ్ళిన తర్వాత భయం వేసింది. ఎందుకంటే వాడి సైన్యాన్ని చూసి కాదు, దురాత్మలు ఉంటాయి, దయ్యాలు ఉంటాయి, ఆ దురాత్మల ద్వారాగా నా మీద యుద్ధం చేస్తాడు గనుక నా మీద వాడికి విజయం వచ్చేస్తుందేమో అనే ఆలోచనతో భయపడతా వెళ్తాడు యుద్ధానికి. టైబేరియస్ అనేటువంటి ఒక నది మీద ఒక బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఆ బ్రిడ్జ్ను కూడా మ్యాక్సెన్షియస్ ఏం చేస్తాడంటే, ఈ కాన్స్టంటైన్ వస్తున్నాడని తెలిసి ఆ బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి ఐరన్ అంతా తీసేసి చెక్కలు, పల్చటి చెక్కలను అమరుస్తాడు. ఏమనంటే బ్రిడ్జ్ మీద మామూలుగా దాటుకుని వచ్చేటప్పుడు చెక్కల మీద ఎప్పుడైతే సైన్యం నిలబడుతుందో వెంటనే నీటిలో పడిపోయి కొట్టుకుపోతారనేటువంటి వ్యూహంతో, వాస్తవానికి మ్యాక్సెన్షియసే దాని మీదకి వెళ్ళి నీటిలో కొట్టుకెళ్ళిపోయి చచ్చిపోతాడు. అలా భయపడుతూ వెళ్తున్నటువంటి సమయంలో ఒక స్వరం వినబడుతుంది ఈ కాన్స్టంటైన్ అనేటువంటి వ్యక్తికి. కాన్స్టంటైన్ అనేటువంటి వ్యక్తికి స్వరం వినబడుతున్నప్పుడు ఆకాశం వైపు చూస్తాడు. ఆకాశం వైపు చూసినప్పుడు ఈయనకి సిలువ ఆకారం కనబడుతుందంట. దేవుడు మాట్లాడతాడు ఆ వ్యక్తితో, నువ్వు వెళ్తున్నావు కదా యుద్ధానికి, కాబట్టి నా సిలువను పట్టుకొని వెళ్ళు అనేటువంటి స్వరం ఎప్పుడైతే వినబడుతుందో, గ్రీకులో చిరో అనేటువంటిది, గ్రీకులో మొదటి 2 అక్షరాలు సిలువ ఆకారంలో ఉంటుంది. ఆ యుద్ధానికి వెళుతున్నటువంటి జెండాల మీద ఈ సిలువను వేసాడు. సైన్యానికి ముందు కూడా కొంతమంది సైన్యాధికారులకి ఇలాంటి సిలువ ఇస్తాడు. ఈ సిలువ పెట్టుకుని వెళ్ళు, నువ్వు యుద్ధంలో విజయాన్ని పొందుకుంటావనే స్వరము, దర్శనము దేవుడు ఎప్పుడైతే ఇస్తాడో, ఈ కాన్స్టంటైన్ సిలువ సింబల్ని పట్టుకుని వెళ్తాడు. ఈ మ్యాక్సెన్షియస్ అనేటువంటి వ్యక్తి మీద జయాన్ని పొందుకుంటాడు. తర్వాత యుద్ధాల్లో కూడా సిలువను పట్టుకుని వెళ్తాడు. సిలువలో ఏముందండి, సిలువలో ఏముందండి, సింబల్లో ఏముందండి అంటుంటారు కొంతమంది. విశ్వాసం అనేది క్రీస్తు మీద ఉంచావు కాబట్టి ఆ సిలువ అనేది ఇంకా మనకు గుర్తొస్తుంది. అందులో తప్పేముంది అంటే దాన్ని ఆరాధించమన్న ఉద్దేశం కాదు. చిన్నతనం నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ పడితే అక్కడ సిలువలు వేస్తూ ఉంటాను నేను, ఎక్కడ పడితే అక్కడ. అదొక రకమైన విశ్వాసం అంతే నాకు, అంతేకాని దాన్ని ఆరాధించమని కాదు. సిలువ అనేది క్రీస్తుకు చిహ్నంగా ఉంది, క్రీస్తును చూపించేటువంటి ఒక సింబల్గా ఉంది. కాబట్టి నేను కూడా ఆ విధమైనటువంటి సింబల్ని ఒక రకమైన విశ్వాసంతో ముందుకు వెళ్తుంటా. మీరు వేసుకోమని కాదు, కొంతమంది ఏది చెప్తే అదే వెంబడించాలనే ప్రయత్నం మంచిది కాదు. నాకు అలవాటు చిన్నప్పటి నుంచి. ఒకవేళ మీకు అలా ఉంటే అది కొనసాగాలి తప్ప ఏమన్నా చేస్తున్నా కూడా నేను చేసేయాలి అది మంచిది కాదు. వేసుకుంటాను, బండి మీద చిన్న సిలువ స్టిక్కర్ వేసుకుంటాను, కారు మీద చిన్న సిలువ స్టిక్కర్ వేసుకుంటాను, నుదుటి మీద సిలువ వేసుకుని ప్రార్థన చేసుకుంటా ఉంటాను. ఇది ఏదో రకమైన విశ్వాసం. అంతేకాని సిలువుకి దండం పెట్టను. పొద్దున్న లేచినట్టే కారు మీద వెళ్తున్నాం అనుకోండి, సిలువుకి ఏం దండం పెట్టను. బండి మీద వెళ్ళట్లేదు అనుకోండి, వెళ్ళిన దానికి ఏం దండం ఏం పెట్టను నేను. అలాగా ఈ కాన్స్టంటైన్ సిలువ అనేటువంటి ఆ చిహ్నాన్ని పట్టుకుని మ్యాక్సెన్షియస్ అనేటువంటి ఆ దురాత్మల చేత నింపబడినటువంటి ఆ చక్రవర్తి మీద జయాన్ని పొందేస్తాడు, విజయాన్ని పొందేసుకుంటాడు. ఇంకప్పటి నుంచో కూడా మరీ అపరిమితమైన క్రైస్తవ విశ్వాసంలో
కట్టబడిపోయినటువంటి వ్యక్తిగా ఈ కాన్స్టంటైన్ కనబడతా ఉంటాడు. కాబట్టి మంచి సంఘంలోకి నకిలీ క్రైస్తవ్యం ప్రవేశించింది. అలా ప్రవేశించినటువంటి సమయంలో చాలా ప్రతికూలతలు కనబడ్డాయి. అయితే ఆ పెర్గమము సంఘానికి దేవుడు ఉత్తరం రాస్తూ ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆ ఉత్తరాలు మనకి ఏమన్నా పనిచేస్తాయా, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమన్నా మనకు వర్తిస్తాయా అని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ వచనాలన్నీ ధ్యానించడానికైనా ఒక 2 వచనాలు మాత్రం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చరిత్ర. ఉత్తరం ఇప్పుడు మాట్లాడుకుందాం. పెర్గమం 12వ వచనం. పెర్గములో ఉన్న సంఘపు దూత గల వ్రాయము, వాడి అయిన 2 అంచెల గల ఖడ్గములు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని ఎరుగుదును, మరియు సాతాన కాపురమున్న స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపోయిన వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని కూడా నేను ఎరుగుదును. ఈ పెర్గమం అనేటువంటి సంఘం ఎక్కడ ఉంటుందంట? సాతాను కాపురం ఉంటున్నటువంటి ప్రదేశంలో కట్టబడిన సంఘం. సాతాను ఏమన్నాడు అక్కడ? కాపురం చేస్తున్నాడు. ఉందా లేదా అక్కడ? చూడండి, సాతాను సింహాసనం అనే దగ్గరే కాదు, ఆ పులి స్టాప్ పక్కన మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో, అంటే పెర్గమం అనేటువంటి ప్రదేశంలో ఎవరి కాపురం ఉండేవారంట ఆ రోజుల్లో? సాతాను. కాబట్టి సాతాను గారికి ఒక భార్య, సాతాను గారికి భార్య గారికి పుట్టిన కొంతమంది పిల్లలు, వీళ్ళందరూ అక్కడ కాపురం ఉండేవారన్నమాట. అంతేనా దాని అర్థం? అంతేనా? సాతాను గారికి ఒక భార్య ఉంది, భార్యతో పాటుగా కొంతమంది పిల్లలకు అన్నాడు, వీళ్ళందరూ కలిపి అక్కడ కాపురం ఉండేవారు. అంతేనా దాని అర్థం? సాతాను కాపురం ఉన్న స్థలం అంటే సాతానుగాడు పెళ్లి చేసుకున్నాడని, భార్య ఉన్నదని, పిల్లలు పుట్టారని, వాళ్ళు అక్కడ హ్యాపీగా ఫ్యామిలీగా సెటిల్ అయ్యారని కాదు దాని అర్థం. అలాగైతే దేవుడు కూడా తన ప్రజలతో కాపురముండును అని అన్నాడు ఆయన. అంటే దేవుడు కాపురముండును అంటే మనుషులతో ఆయన కలిసి ఉంటాడు, మనుషుల మధ్యన ఉంటాడు, మనుషులతో సహవాసం కలిగి ఉంటాడు అని దాని అర్థం. అంటే సాతాను అక్కడ కాపురం ఉన్నాడంటే సాతానికి పెళ్ళి పిల్లలో కాపురం అని కాదు, సాతాన్ని వెంబడించేటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారని అర్థం. సాతాను సహవాసంలో ఎదిగిన వ్యక్తులు ఉన్నారు, సాతాను యొక్క ఆ ఆచార వ్యవహారాల్లో ముందుకు వెళ్ళేటువంటి మనుషులు ఉండేవారు ఆ ప్రాంతంలో అని అర్థం. పైగా సాతాను సింహాసనం ఉన్న స్థలం అని ఉంది. మరి దీన్ని ఎలా చెప్తారండి పాస్టర్ గారు అంటే, నిజంగానే అక్కడ ఒక సింహాసనం ఉండేది. ఈ పెర్గమం అనేటువంటి ప్రాంతంలో నిజంగానే సింహాసనం ఉండేది. ఆ పెర్గమంలో 90 అడుగులు ఎత్తైన కొండ ఉండేది. ఎన్ని అడుగులు? 90 అడుగులు. అంటే ఇంచుమించుకు 9 ఫ్లోర్లు, 9 అంతస్తులు. ఎంత ఎత్తు ఉంటుంది అంటే మా అపార్ట్మెంట్ కంటే హైట్, దానికి డబుల్, అంటే ఇలా చూడాలన్నమాట. అంత ఎత్తైన కొండ మీద ఒక సింహాసనాన్ని కట్టారు, గుడిని కట్టారు. ఆ గుడికి మళ్ళీ 50 అడుగులు, అంటే మొత్తం ఎంత కింద నుంచి వస్తే 140 అడుగులు. 90 అడుగులు కొండ మీద 50 అడుగులు గుడి కట్టారు. ఒక సింహాసనం అంటే ఒక కుర్చీ ఉంటుంది, ఒక కుర్చీ మీద ఒక మనిషి కూర్చున్నట్టుగా ఒక విగ్రహాన్ని పెట్టారు అక్కడ 90 అడుగులు కొండ మీద. ఆ విగ్రహం ఇంచుమించుగా 30 నుంచి 50 అడుగులు ఎత్తు. కాబట్టి కింద నుంచి కానీ చూస్తున్నాం అనుకోండి, కొండ మీద ఎవరో సింహాసనం వేసుకున్నట్టు, ఆ సింహాసనం మీద ఎవరో కూర్చున్నట్టుగా కనబడతా ఉంటుంది. ఆ కూర్చున్న వ్యక్తి యొక్క పేరు, ఆ సింహాసనం మీద కూర్చున్న దేవుడి యొక్క పేరే జూయిస్, అంటే సూర్య భగవానుడు. మొన్న కూడా ఇది నేను తెలియజేసే ప్రయత్నం చేశాను. కాబట్టి కింద నుంచి రోడ్డు మీద వెళ్ళేటువంటి వ్యక్తులు ఎప్పుడైతే బుర్ర పైకి ఎత్తుతారో, ఆ కొండ మీద ఒక కుర్చీలో ఒక వ్యక్తి కూర్చున్నటువంటి ఒక విగ్రహం ఉన్నది. ఆ విగ్రహాన్ని ఉద్దేశించి క్రీస్తు మాట్లాడుతున్నాడు. ఏమని? సాతాను కూర్చున్న సింహాసనమున్న స్థలమందు నీ ఉన్నావని కూడా నాకు తెలుసు. జూయిస్ అనేటువంటి ఒక రోమన్ దేవుడైన,
ఈ రోమన్లందరూ ఏం చేసేవారంటే గ్రీకు దేవుడే అపోలో అని పిలుస్తూ ఉండేవారు. గ్రీకు దేవుళ్ళలో ఆ సూర్య భగవానుడిని వీళ్ళు గ్రీకు దేవుణ్ణి వీళ్ళు దేవుడిగా మార్చుకుని పేర్లు మార్చేసేవారు అంతే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆ రోమన్ కాలంలోని ఆ తర్వాత ఈ కాలంలో కూడా చాలా దేవుళ్ళు ఉన్నారా, చాలా దేవతలు ఉన్నారా. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే ఐగుప్తు యొక్క ఆచార వ్యవహారాల నుంచి వచ్చిన వాళ్ళే. అర్థమైందా? ఐగుప్తు దేవుళ్ళే ఇప్పటికీ కూడా మన మధ్యన తిరుగుతున్నాయి. ఐగుప్తు దేవుల్ని బబులోనీయులు కాపీ కొట్టారు, పేర్లు మార్చుకున్నారు. అర్థమైందా? ఐగుప్తులో బోల్డ్ రకాలైన దేవుళ్ళు ఉంటారని చెప్పేమని కదా. ఆ దేవుళ్ళని బబులోనీయులు కాపీ కొట్టారు. అవే సంస్కృతి, అదే ఆచారం, అవే దేవుళ్ళు, పేర్లు మార్చుకున్నారు. ఈ బబులోని దేవుల్ని పారసీకులు వచ్చిన తర్వాత ఆ దేవుళ్ళు వీళ్ళు కాపీ కొట్టారు, వీళ్ళు పేరు మార్చుకున్నారు. ఈ పారసీక దేవుల్ని గ్రీకులు కాపీ కొట్టారు, గ్రీకులు పేరు మార్చుకున్నారు మళ్ళీ దేవులకి. ఈ గ్రీకుల దేవుల్నే రోమా వాళ్ళు కూడా కాపీ కొట్టారు, మళ్ళీ వీళ్ళ పేర్లు వీళ్ళు మార్చుకున్నారు. కానీ వీళ్ళందరూ కొలిసేటువంటి దేవతలు దేవుళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారా అంటే ఐగుప్తు నుంచే వచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలో కనబడుతున్న ఎన్నో దేవుళ్ళు, ఎన్నో దేవతలన్నీ కూడా ఒకనాటి ఐగుప్తులో పూజించబడిన దేవుళ్ళు, దేవతలే. ఐగుప్తులో పూజించబడిన దేవుళ్ళు, దేవతలు ఎవరని చెప్పాను? పడద్రోయబడిన దేవదూతలు గ్రహాంతరవాసులుగా వచ్చేవారు. ఆ పిరమిడ్స్ కట్టడంలో కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించారు. ఆ గ్రహాంతరవాసులే పడద్రోయబడినటువంటి దేవదూతలు. వాళ్ళ సహాయంతోనే యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు కూడా పెద్ద ప్రాకారాలని కట్టిస్తాడని ప్రకటన గ్రంథంలో ఉంది. అది కూడా నేను చెప్పడం జరిగింది. మనుషులకి సాదాసీదా సంబంధించిన మనుషులు మనం. ఇప్పుడు ఆ దేవతలో మహా ఉన్నతమైనటువంటి దేహాలు కలిగి, చాలా విశిష్టమైనటువంటి శక్తి ప్రభావములు కలిగి, చాలా సునాయాసంగా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నప్పుడు వీళ్ళందరూ వాళ్ళని దేవుళ్ళు చేసేసారు. దేవుళ్ళు చేసేసి ఏ రూపాల్లో అయితే వాళ్ళు వచ్చేవారో ఆ రూపాల్లో విగ్రహాలుగా మార్చేశారు ఈ ఐగుప్తీలు. ఆ విగ్రహాలకి పేర్లు కూడా పెట్టేశారు. ఆ విగ్రహాలే ఈనాటికి మన మధ్యన తిరుగుతున్నాయి. పేర్లు చెప్పాలనుకోవట్లేదు. ఆనాటి సివిలైజేషన్లకి ఈ సాతాను సమూహం వచ్చేది, అద్భుతాలు చేసేవారు, ఆశ్చర్యాలు చేసేవాళ్ళు. ఇది చూస్తున్నాడు, మీరే దేవుళ్ళు, మీరే దేవుళ్ళు అనేటువంటి భ్రమలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏ స్వరూపంలో అయితే వచ్చేవారో ఆ స్వరూపంలో విగ్రహాలు చేసేస్తా వాటికి పేర్లు పెట్టేస్తూ ఉండేవారు. తోత్ అని, అమ్మున్రా అని, ఓసిరిస్ అని, ఇలాగ రకరకాలైన పేర్లు. వాటిని దేవులుగా చేసేసారు. ఎవరిని? పడద్రోయబడిన దేవదూతలే, ఎలియన్ స్వరూపంలో వచ్చిన వాళ్ళు. ఆ దేవుళ్ళే ఈనాటి కాలంలో కూడా కనబడుతున్నారు. ఐగుప్తీలు ఏ దేవుళ్ళనైతే పూజించారో అదే దేవుల్ని బబులోనీలు కూడా పూజించారు, పేర్లు మార్చారంతే. బబులోనీలు ఏ దేవుళ్ళనైతే పూజించారో పారసీకులు కూడా అదే దేవుళ్ళు పూజించారు, పేర్లు మార్చారంతే. పారసీకులు ఏ దేవుళ్ళనైతే పూజించారో అదే దేవుల్ని గ్రీకులు పూజించారు, పేర్లు మార్చారు. గ్రీకులు ఏ దేవుళ్ళనైతే పూజించారో అదే దేవుళ్ళని రోమా వాళ్ళు కూడా పూజించారు, పేర్లు మార్చారంతే. ఆ తర్వాత అవే దేవుళ్ళు సకల సృష్టికి కూడా పాకేశాయి. ఒక్కొక్క దేశంలో ఒక రకాల దేవుళ్ళు. వీళ్ళందరూ ఎక్కడంటే పడద్రోయబడిన దేవదూతలే. ఆ ప్రతిమల్ని ఆరాధిస్తున్నారో ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గా వారు ఆరాధించే సాతాన్నే. జూయిస్ అనేటువంటి వాడు రామా దేవుడు. ఎవడీడు అంటే ఐగుప్తులో సూర్య భగవానుడు అమున్ అనేవాడు. రామాకాలంలో జూయిస్ అనే పేరు వచ్చింది, కానీ దేవుడు ఒక్కడే. ఈ ఆరాధన అంతా ఎవరికి వెళ్తుంది? సాతానికి వెళ్తుంది, డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా కూడా కాదు. సాతానుతో పడద్రోయబడిన దేవదూతల్ని దేవుళ్ళని చేసి వాళ్ళని ఆరాధిస్తున్నారంటే ఇప్పుడు ఈ ఆరాధనకి ఎవరికి వెళ్తుంది? లీడర్కి వెళ్తుంది. అవునా? సాతానికి వెళ్తుంది విగ్రహారాధన అంతా కూడా.
చాలా వికృతమైనటువంటి విచిత్రమైనటువంటి ముఖ కవలికలు, విచిత్రమైన పోలికలతో కూడిన దేవుళ్ళు ఉంటారా? ఉంటారా? మనుషులుగా నమ్మడానికి కూడా చాలా అది నమ్మశక్యంగా ఉండదు. ఆ ఆకారాలు అలా వచ్చేవారు. మనుష్యుల దగ్గరికి దేవదూతల్లోకి వచ్చారా? దేవుని కుమారులు మనుషుల్లాగే వచ్చారు. అందుకే వాళ్ళిద్దరికి మధ్యన సెక్షువల్ రిలేషన్షిప్ ఏర్పడింది. పడద్రోయబడిన దేవదూతలు మనిషి యొక్క కుమార్తెలు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యన పుట్టిన వాళ్ళు ఏమయ్యారు? నెఫీలీలు అయ్యారు. జైంట్స్ అయిపోయారు. వాళ్ళు ఏ స్వరూపంలో అయినా మార్చుకోగలరు. దేవుడు అబ్రహాంతో పాటుగా అబ్రహాం దగ్గరికి వచ్చాడు ముగ్గురు వ్యక్తులు రూపంలో. ఇద్దరు దేవదూతల మధ్యన దేవుడు వచ్చాడా? దేవుళ్ళో వచ్చాడా? దేవదూతల్లో వచ్చాడా? ఎలా వచ్చాడు? ఏదో రూపంలో దాల్చుకుని వచ్చారు. సేమ్ అదే విధంగా పడద్రోయబడిన దేవదూతలు కూడా ఈ రూపాలు దాల్చుకుని వచ్చారు ఐగుప్తీల దగ్గరికి. ఫస్ట్ సివిలైజేషన్, అంతకంటే ముందు ఉంది మెసొపొటేమియా, అన్ని వేరే విషయం, దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. వాళ్ళు దేవుళ్ళు చేసేసారు. ఆ దేవుళ్ళు ఐగుప్తు కాలంతోనే కలిసిపోయిన కాలగర్భంలో అంటే లేదు. ఆ దేవుళ్ళనే తర్వాత సివిలైజేషన్స్ కూడా, తర్వాత వచ్చిన సంస్కృతి రాజ్యాలు కూడా కాపీ కొట్టినాయి బబులోన్ నుంచి. అవే దేవుళ్ళు ఇప్పటికీ ప్రపంచంలో కనబడుతున్నాయి. పేర్లు చెప్పను నేను. వీటన్నిటికీ నాయకుడు ఎవరు? అది పరిస్థితి. సాతాను కాపురమున్న స్థలములో నువ్వు ఉన్నావు అంటే సాతాను వచ్చి కూర్చున్నాడని కాదు, సాతాను యొక్క ప్రతిమ, సాతాను యొక్క సైన్యం. జూయిస్ అనేవాడు ఐగుప్తులో ఒక దేవుడు, అమున్. అక్కడికి వచ్చి అలా చేశాడు. అందుకే మోషేని పంపించినప్పుడు వాళ్ళు ఏం భయపడలేదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరి సపోర్ట్ ఉంది? సాతాను సపోర్ట్ ఉంది. చాలా శక్తితో నింపబడినటువంటి వ్యక్తుల యొక్క సపోర్ట్ వెనకాల ఉంది వాళ్ళకి. అందుకే అసలు ఫీల్ అవ్వలేదు. పావుని కర్ణ పావుగా చేసేసినప్పుడు ఏం ఫీల్ అవ్వలేదు. అరే రండ్రా మనం చేద్దాం అన్నారు అంతే. వాళ్ళు అంత సపోర్ట్. అలాంటి వాళ్ళని సముద్ర గర్భంలో కలిపేశాడు దేవుడు. కానీ అవే దేవుళ్ళు ఎప్పటికీ కూడా మన మధ్యన తిరుగులాడుతున్నాయి. పేర్లు మారే అంతే. అర్థమైందని నేను చెప్పేది? పేర్లు మారే కానీ దేవుళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ పడద్రోయబడిన దేవదూతలు. వాళ్ళకే శక్తి. ఒక బిల్డింగ్ని పాడేయాలన్నా, బిల్డింగ్ని కట్టేయాలన్నా, 100 మందిని చంపేయాలన్నా, ఆకాశం నుంచి అగ్ని దింపేయాలన్నా అలా చేసి వాళ్ళు దేవుళ్ళు అయిపోయారు అంతే. కాబట్టి సాతాను కాపురం ఉన్న స్థలములో నువ్వు ఉన్నావని కూడా నేను ఎరుగుదును అని చెప్పి, అంతిప్పయ అనేవాడు మీ మధ్యన చచ్చిపోయాడు అన్నప్పుడు కూడా మీరు చాలా విశ్వాసంతో నిలబడ్డారు అనే విషయం కూడా నాకు తెలుసు. అంతిప్పయ అనేటువంటి వ్యక్తి పెర్గమం సంఘంలో పాస్టర్ గారు. ఈ సంఘంలో పాస్టర్ గారిగా పెట్టింది యోహాను గారు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారే ఈ పెర్గమం అనే సంఘంలో పాస్టర్గా అపాయింట్ చేశాడు ఈ అంతిప్పయ అనేటువంటి వ్యక్తిని. ఈ వ్యక్తిని భయంకరంగా చంపేశారు. మనం చెప్పిన పాలీకార్ప్ అనేటువంటి సేవకుడు స్మిర్నాలో పాస్టర్ గారు చేశాడు. ఆయన ఎలా చంపేశారు? ఒక బుల్లు కాదు, అది పొరపాటు పడ్డాను. ఎలా చంపేశారంటే ఒక మండుతున్నటువంటి అగ్నిగుండంలో పాడేస్తారు ఆ వ్యక్తిని, పాలీకార్ప్ని. ఆ అగ్ని ఆ శరీరాన్ని కాల్చలేదు. అప్పుడు ఏం చేస్తారంటే సోలాలు పెట్టి పొడిచి చంపేస్తారు పాలీకార్ప్ని. కానీ అంతిప్పైనటువంటి పాస్టర్ గారిని పెర్గమంలో ఎలా చంపుతారంటే ఒక ఇత్తడి బ్రాంజ్ బుల్ ఇత్తడి ఎద్దు విగ్రహంలో ఆయన పెట్టేసి కింద నుంచి మంట పెట్టి చంపేశారు. అలాంటి సేవకుడు మీ కళ్ళ ముందు చచ్చిపోయినా మీరు ఎక్కడ కూడా బెదరలేదు, మీరు ఎక్కడ కూడా వనకలేదు, మీరు ఎక్కడ కూడా బెదిరిపోలేదు, అలా నిలబడ్డారు. అది కూడా నాకు తెలుసు. చూడండి అక్కడ అంటున్నాడు ఆయన, నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప్పయినవాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసం విసర్జింపలేదని కూడా నేను ఎరుగుదును. ఇప్పుడు కానీ అదే రకమైనటువంటి శ్రమ ఒక పాస్టర్ గారి జీవితంలోకి వచ్చేసింది అనుకోండి, నాటి క్రైస్తవ్యం గురించి కంటే నేటి క్రైస్తవ్యం నిలబడుతుందా పారిపోద్దా? అయ్యో పాస్టర్ గారిని ఎలా చంపేశారంటే మమ్మల్ని ఎంతకి భయంకరంగా చంపేస్తారనే భయంతో
చాలా మంది దేవుని వదిలి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. పాస్టర్ గారిని ఇప్పుడు టార్గెట్ చేశారు. పాస్టర్ గారిని కొడితే మంద చెదిరిపోవాలన్నదే టార్గెట్. అంత భయంకరమైన రీతిలో పాస్టర్ గారిని చంపేస్తే విశ్వాసుల్లో భయం పుడతాదా లేదా? భయం వేస్తుందా లేదా? అమ్మ బాబోయ్, ఆయన్ని అలా చంపేశారంటే మనం ఏ పాటోళ్ళు అని అనిపిస్తుందా? కానీ సంఘం ఇక్కడ అంతిప్పయ్య అనేటువంటి పాస్టర్ గారిని చంపినప్పుడు భయపడలేదు, ఇంకా గట్టిగా ఉన్నారంట. అలా ఉండాలి సంఘం. ముందు ముందు రోజుల్లో ఎక్కువ హింస, ఎక్కువ నష్టం, ఎక్కువ శ్రమలో, ఎక్కువ ప్రతికూలతలో, ఎక్కువ డేంజరు, ఎక్కువ థ్రెట్ ఎవరికి ఉందంటే పాస్టర్ గారికే ఉంది. పాస్టర్ గారు ఫుల్ ఫోకస్ అయిపోయి ఉన్నారు కొంతమందికి. పాస్టర్ గారిని కొట్టాలి అన్నదే వాళ్ళ యొక్క మొదటి ధ్యేయము. పాస్టర్ గారిని కొడితే మంద చెదిరిపోద్ది, పాస్టర్ గారిని బ్యాడ్ చేస్తే మంద చెదిరిపోద్ది, పాస్టర్ గారిని లేపేస్తే మంద చెదిరిపోద్ది. ఈ ఆలోచనలోనే కాదంటారా? ఎన్ని జరుగుతలేదు? కాల్ రికార్డింగ్లని, ఐ రికార్డింగ్లని, ఆ ఫోటోలని, ఈ ఫోటోలని రావట్లేదు. క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తీసుకురావాలి అనేది వారి యొక్క ధ్యేయం. విశ్వాసం వాడుకోరు, పాస్టర్లనే పట్టుకుంటారు. అప్పుడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతారు. ఎంతమందికి అర్థమైంది? ఆ సమయంలో కూడా విశ్వాసులుగా ఉన్న మీరు ఎలా ఉండాలి? గట్టిగా నిలబడాలి. అంతిప్పయ్య అనేటువంటి వ్యక్తిని చంపినప్పుడు సంఘం అలా నిలబడింది. పాస్టర్ గారిని కళ్ళ ముందు కాల్చేస్తున్నా, పాస్టర్ గారిని కళ్ళ ముందు భయానకమైనటువంటి దృశ్యంలో ఇరికించేసిన సంఘం ఎక్కడా బెదరలేదు. అది కూడా నాకు తెలుసు. మళ్ళీ చెప్తున్నాను, నేటి క్రైస్తవ సంఘానికి మీ పాస్టర్కి చాలా శ్రమలు ఉంటాయి, చాలా భయంకరమైన హింసలు పాలవుతారు మీ పాస్టర్లు. పాస్టర్లు ఎన్ని హింసలు పాలైనా సంఘంగా మీరు బెదరకండి, మీరు చెదిరిపోకండి. సంఘంగా మరింత ఉద్యమంలోకి కట్టబడాలి. అప్పుడే శత్రువుకి భయం మొదలవుతుంది. అంతేగాని కాపర్ను కొడితే మంద చెదిరిపోయింది అనుకోండి, వాడి టార్గెట్లో పాస్ అయినట్టే, వాడు అనుకున్నది సాధించినట్టే. ఇప్పుడు ఈ మందకే కాపర్ లేడమ్మా, ఒకే ఒక కాపర్ ద్వారాగా పోషించబడుతున్న మంద. ఇంకా తర్వాత కాపర్ వచ్చే అవకాశం కూడా లేదు. కాపరే దేవుని చిత్తానుసారంగా వెళ్ళిపోయాడు. సాతాను సంతోషించాడా లేదా? ఇంక ఈ మంద అంతా చెదిరిపోతుంది, నాణ్యమైన సంఘం అంతా చెదిరిపోతుంది. ఎందుకంటే కాపర్ లేడు, పారాసామ్యులు గారు లేరు, వచ్చేవాడు లేడు అని అనుకున్నాడు. కానీ రావలసిన వాడు వస్తాడని తెలియదు సైతాని గడికి. తీసుకొచ్చాడా లేదా? అప్పుడు వరకు మీరు నిలబడ్డారో, పట్టుకున్నది గట్టిగా ఉంది గనక నేను వచ్చే వరకు సంఘం ఇలా నిలబడింది. నేను వచ్చే వరకు సంఘం గట్టిగా ఉంది. గట్టి గింజలుగా ఉండాలి మీరు. ఒకవేళ మీరు గట్టోలు కాకపోయి ఉండుంటే, సంఘం చెదిరిపోయి ఉండుంటే, నేను రావాల్సిన పని కూడా ఉండకపోదునేమో. ఎప్పుడు పాస్టర్లనే టార్గెట్ చేస్తాడు సైతానిగాడు. పాస్టర్ల కుటుంబాలనే టార్గెట్ చేస్తాడు సైతానిగాడు. పాస్టర్ పిల్లల మీదే ఎక్కువగా ఇలాంటి భయంకరమైన పరిస్థితులను పెడతాడు. ఎందుకంటే విశ్వాసుల్లో ఒక రకమైన అపనమ్మకం, ఒక రకమైన గలిబిలి. అందుకే మీరు నమ్మండి నమ్మకపోండి, పాస్టర్ గారి పిల్లలు పాపంలో పడినంతగా విశ్వాసుల పిల్లలు కూడా పడరు. పాస్టర్ గారి పిల్లల్నే ఎక్కువ పట్టుకుంటాడు సైతాన్. ఎందుకంటే తండ్రి వాక్యం చెప్తున్నాడు, పిల్లలు ఎలా చేస్తున్నారు, సంఘంలో ఒక రకమైనటువంటి భావన రావాలి, సంఘం చెదిరిపోవాలి. ఆ పిల్లలే చేసినప్పుడు మా పిల్లలు చేస్తే ఏముంది అనే అభిప్రాయంలో ఒక రప్పించడానికి, నమ్మండి నమ్మకపోండి, సేవకులుగా ఉన్న వాళ్ళకి ఎక్కువ కష్టం, ఎక్కువ నష్టం, ఎక్కువ సిగ్గు ఎవరి వల్ల వస్తుందంటే సొంత కుటుంబంలో ఉన్న పిల్లల వల్లే. అంత సఫర్ ఉంటుంది పాస్టర్ కుటుంబానికి. ఎక్కువగా పిల్లల్నే టార్గెట్ చేస్తుంటాడు సైతానిగాడు. ఎంత నలిగిపోతారంటే పాస్టర్లుగా ఉన్న తల్లిదండ్రులు అంత నలిగిపోతారు. ఎందుకంటే నేను కూడా కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తిని కనుక నాకు తెలుసు. పాస్టర్ గారిని కొట్టలేక ఇద్దరు కొడుకులు కొట్టాడు. అక్కడతో అయింది అయినట్టుగా వదలక మనమన్ను కొట్టాడు. రేపు ఎవరిని కొడతారో,
మీరు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోండి. పాస్టర్ గారిని పట్టుకోకండి. ముందు మీ విశ్వాసాన్ని పట్టుకోండి గట్టిగా. మీ భక్తిని కాపాడుకోండి. దేవుని యందు మీరు కలిగి ఉన్న భయాన్ని కాపాడుకోండి. ఆ జీవిత నాణ్యతను కాపాడుకోండి. అర్థమవుతుంది నేను చెప్పేది మీకు? విశ్వాసులు ఎదుట పాస్టర్ గారిని చంపేసిన విశ్వాసులు ఎలా ఉన్నారంట? గట్టిగా, అది కూడా నాకు తెలుసు. పెర్గమం అంత భయంకరమైన శ్రమలు గుండా వెళ్ళిన సంఘం. తర్వాత వచ్చిన చూడండి. అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవి ఏమనగా, విగ్రహములకు బయలు ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలునకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించే వారు నీలో ఉన్నారు. ఇన్ని శ్రమల గుండా వెళ్ళావు నాకు తెలుసు అని చెప్పి సంఘాన్ని మెచ్చుకుంటూనే, ఇంత మంచి సంఘమైనా సరే మీలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, మీలో ఒక తప్పు నాకు కనబడింది, ఆ తప్పు మీలో లేదు, ఒకరి వల్ల అలవాటైంది అని చెప్పి తప్పు పడుతున్నాడు ఈ సంఘాన్ని మెచ్చుకొని చివరికి వచ్చేటప్పటికి, సంఘమా చాలా మంచిది, చాలా అద్భుతంగా నీ జీవితాన్ని కాపాడుకున్నా, విశ్వాసంలో కొనసాగావు, చాలా సంతోషిస్తున్నాను నిన్ను బట్టి. కానీ నీ మీద ఒక తప్పు మోపాలి నేను. ఏంటో తెలుసా? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినొచ్చు అనేవారు నీ సంఘంలో ఉన్నారు. అర్థమైంది నేను చెప్పేది? అన్నీ బాగున్నాయి, కానీ ఒక తప్పు కనబడుతుంది, ఒక లోటు కనబడుతుంది ఈ సంఘంలో. ఆ లోటు ఏంటంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు. చూడండి అక్కడే, అవి ఏమనగా విగ్రహములకు, నా 14వ వచనం, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును. ఏంటి? విగ్రహాలకు బలిచ్చిన వాటిని కూడా తినొచ్చు, పెళ్లి కాకుండా కూడా సెక్షువల్ లైఫ్ జరిగించవచ్చు. జారత్వం అంటే ఏంటంటే, పెళ్లి కాక మునుపే ఒక స్త్రీ పరాయి పురుషునితో సెక్షువల్గా కలడం జారత్వం. వాళ్ళు వెళ్ళరు పరలోకానికి, వాళ్ళు నరకంలో ఉంటారు. ఒక పురుషుడు పెళ్లి కాక మునుపు పరస్త్రీతో సంపర్కం పెట్టుకోవడం జారత్వం. పెళ్ళి అయిన తర్వాత చేసేదాన్ని జారత్వం అంటారు. అలాగా చేసిన వాళ్ళందరూ జారులే. అది జారత్వం అంటే. వివాహం అవ్వక మునుపే, వివాహం అవ్వకుండానే ఒకరితో సెక్షువల్ లైఫ్ని గడపడం, శరీర సంబంధమైన సంపర్కాన్ని పెట్టుకోవడం పెళ్లి కాకుండానే, వాళ్ళు జారత్వము చేయవారు, వాళ్ళు జారులు. దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు వచ్చారు ఈ సంఘంలోకి. ఏ సంఘంలోకి? పెర్గమం అనే సంఘంలోకి. వ్యభిచారుల దగ్గరికి, వ్యభిచారం చేసేవాళ్ళు, ఇది వేరేది. కానీ పెళ్లి కాకముందు కానీ ఏదన్నా అయ్యిందా? అయిపోయింది. ఆ రిలేషన్ అనేది పెళ్ళి అయిన తర్వాతే ఏర్పడాలి. వివాహం ఆడకుండా ఒక స్త్రీ పరపురుషునితో కానీ శరీరాన్ని అర్పించిందా, అయిపోయినట్టు. నువ్వు శపించబడ్డావు అని అర్థం. వాళ్ళ జీవితంలో వాళ్ళే కాదు, వాళ్ళు వెనకాల వచ్చేటువంటి 4 తరాల శాపాన్ని అనిపిస్తాయి. నేను ఇన్ని సాక్ష్యాలు విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇన్ని సాక్ష్యాలు వచ్చే 4 తర పిల్లలందరూ ఆ శాపాన్ని అనిపిస్తారు. అంత భయంకరమైన శాపం అది, అంత భయంకరమైన శాపం జారత్వం అనేది. ఈరోజు చాలా కామన్ అయిపోయింది. పెళ్లి కాకముందు ఇవన్నీ చేసుకోకపోతే చీప్గా చూసే లోకం అయిపోయింది. ఇప్పుడు పెళ్ళి కాకముందు ఎన్ని అయిపోవాలి. ఓపెన్ రిలేషన్షిప్, డేటింగ్స్, ఓయోస్, రూమ్స్, గార్డెన్స్, పొలాలు, పార్కులు, ఇవన్నీ చేసి బాగున్నది లైఫ్, బాగానే గడపగలం అనుకుంటే పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చింది ఈ కల్చర్, ఇప్పుడు కామన్ అయిపోయింది. నేను అందుకే అంటున్నాను, ఈ రోజుల్లో కూడా కన్యత్వాన్ని కాపాడుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వారు వారి వెంట వచ్చే 1000 తరాలు యేసు నామంలో దీవించబడుదురుగాక. ఈనాటికి కూడా తన కన్యత్వాన్ని పాడు చేసుకోకుండా నిలబడినటువంటి మగాడైనా ఆడబిడ్డైనా ఉంటే
ఉండగలిగితే మీరును మీ తరాలు కూడా దీవించబడుదురుగాక. అంత దీవెనది. పాడు చేసుకుంటే దానికి 1000 రెట్లు వ్యతిరేకమైనది జరుగుతుంది. సెక్షువల్ రిలేషన్ అనేది పెళ్ళైన తర్వాత ఏర్పడేది. పెళ్ళికి ముందు పెళ్లి చేసుకోకుండా ఒక ఆడదానితో నువ్వు పాపం చేసావా, ఒక మగాడితో నువ్వు పాపం చేసావా, జారత్వం చేసిన వారితో సమానం. ఈ సంఘంలోకి ఈ ఆచారం, ఈ అలవాటు వచ్చేసిందంట. ఏ అలవాటు? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినొచ్చు, పెళ్ళి కాకుండా కూడా సెక్షువల్ లైఫ్ జరిగించవచ్చు. ఇదేంటి ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? తప్పే ఉంది. సెక్స్ ఏం తప్పు కదమ్మా. దేవుడు పెట్టినటువంటి ఒక మంచి బంధం అది. అది చాలా పరిశుద్ధమైనది. దేవుడే ఏర్పాటు చేశాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమి అంతటిని ఏమన్నాడు? నింపండి. అది చాలా పరిశుద్ధమైనది. అయితే పెళ్లి చేసుకున్న భార్య భర్తతో చేసుకుంటే పరిశుద్ధం. ఆ భర్త పెళ్లి చేసుకున్న భార్యతో చేస్తే పరిశుద్ధం. వాళ్ళిద్దరూ కాకుండా బయట వ్యక్తితో చెయ్యడం పాపం. రిలేషన్ అనేది ప్యూరే. ఆ సెక్షువల్ రిలేషన్ భార్య భర్తల మధ్యన ఉన్నని చెప్పి అది పరిశుద్ధమైంది, హోలీ. కానీ బయట వ్యక్తి దగ్గరికి వెళ్తే రిలేషన్ అది పాపం అయిపోద్ది, శాపం అయిపోద్ది. ఇంటర్ కోర్స్ జరిగేదంట. అక్కడ ఉన్నటువంటి దీని గురించి చరిత్ర చెప్తే కొన్ని క్రైస్తవ డినామినేషన్స్ బాధపడతారు కాబట్టి నేను చెప్పాలనుకోవట్లేదు. వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి నేను చెప్పాలనుకోవట్లేదు. అందుకే నేను చెప్పట్లేదు. ఇంటర్ కోర్స్ అనేది అంటే శరీర సంపర్కం డైరెక్ట్గా చేసుకున్న తప్పు కాదనేటువంటి పద్ధతులు వచ్చేసినాయి. ఇందులోకి సంఘంలోకి విగ్రహాలకు బలిచ్చిన వాటిని సైతం తినొచ్చు అనే పద్ధతులు వచ్చేసినాయి. ఎక్కడికి? సంఘంలోకి. ఎందుకు వచ్చాయి? కంటామినేట్ అయింది సంఘం. అలాంటి వాళ్ళను కూడా కాన్స్టంటైన్ అనేటువంటి వ్యక్తి ఉన్నప్పుడే కాదు, ముందు కూడా వచ్చినాయి. పూర్తిగా దేవుని యందు విశ్వాసము పరిపక్వత లేని వారిని సైతం సంఘంలో తీసుకొచ్చేవారేమో. అంటే సగం అన్యులు సగం క్రైస్తవులు. వాళ్ళ వల్ల సంఘం ఏమైంది? చివరి చేసి చెడిపోయింది. అలాంటి వాళ్ళ యొక్క సహవాసం మంచిది కాదు. అర్థమైందా? అన్నీ బాగున్నాయి, కానీ ఒక విషయంలో మాత్రం నేను తప్పు పట్టాలనుకుంటున్నాను. ఏమంటే మొట్టమొదటిగా విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినవచ్చు అంటున్నారో వాళ్ళ దగ్గర ఉంచుకున్నావో, పైగా నువ్వు వాళ్ళతో పాటుగా ఏకీపిస్తున్నావు. అది మొదటి రకమైన పాపం. రెండోది జారత్వం. ఏమనంటే పెళ్ళి కాకపోయినా సరే ఆ లైఫ్ని చెయ్యొచ్చు అనేది కూడా పర్లేదన్నట్టుగా అయిపోయారు మీరు. కాబట్టి రెండూ ఆపేయండి. ఆ రెండో ఉంటే సంఘాన్ని లేకుండా తీసి పడేస్తున్నాడు, తీసి పడేసాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈనాటి కాలంలో కూడా ఒక ఆడబిడ్డ తన కన్యత్వాన్ని పెళ్ళయ్యేటువంటి ఆ మగ భర్త పురుషుడు వచ్చేంత వరకు కూడా కాపాడుకోగలిగిందంటే వారి వెంట వచ్చే 1000 తరాలు దీవించబడతాయి. ఒకవేళ వచ్చే భర్త కంటే ముందుగా నీకు కానీ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయ్యిందా, నీ శరీరాన్ని వేరొక వ్యక్తి యొక్క సుఖాన్ని తీర్చడం కొరకు అర్పించావా, నీవు కానీ నీ పిల్లలు కానీ ఎప్పటికీ దీవించబడరు. మీరు శపించబడిన శాపగ్రస్తులే. ఎప్పటికీ అంత భయంకరమైన శాపం జారత్వం. నేను చెప్తున్నానేమంటే నా సంఘంలో ఈనాటికి కూడా జారత్వానికి పడిపోకుండా, శరీరేచ్ఛలకు పడిపోకుండా, శుద్ధంగా అతి పరిశుద్ధంగా ఇప్పటికీ కూడా ఉన్నవారు ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ నేను సేవలోకి వచ్చినటువంటి ఆ ఆదిలో మాత్రం నేను గమనించాను. నేను పరీక్షించినటువంటి సమయంలో అలాంటి వారు ఉన్నారనే విషయాన్ని గమనించిన సేవకుడిగా చెప్తున్నాను. ఈ విషయంలో నేను చాలా ఆనందించాను. మరి ఇప్పటికీ అలా ఉన్నారా, నిలబెట్టుకున్నారో లేదో నాకు తెలియదు. పురుషుల విషయంలో అయితే నేను చెప్పక్కర్లేదు. ఎప్పుడూ అద్భుతమైన సంఘమే. పురుషుల విషయంలో యవన పిల్లల్లో ఒక చెడు అలవాటు లేదు, ఒక సిగరెట్ ఉండదు, ఒక మందు ఉండదు, ఒక బీర్ ఉండదు, ఒక ప్యాకెట్ ఉండదు, ఒక వ్యభిచారం, ఏ అలవాట్లు లేవు మగవాళ్ళ విషయంలో. నేను చెప్తాను అది ఆ దేవుడిచ్చిన మహా గొప్ప భాగ్యం ఈ సంఘానికి అంటాను. ఆడపిల్లలు కూడా నేను సేవకు వచ్చిన సమయంలో
నాకు ఆ నాణ్యతను కనుపరిచారు. మరి ఇప్పుడుకో ఉన్నారా లేదన్నది నాకు తెలియదు. ఎందుకంటే నేనున్న బిజీ లైఫ్లోనే వెళ్ళిపోయాను. ఎందుకంటే అప్పుడున్న సహవాసం, ఆ క్లోజ్నెస్, ఆ మాటలు, ఆ హెచ్చరింపు, ఆ గద్దింపు, జాగ్రత్త పరచడం ఏమి లేవు. కాబట్టి ఏమో మీరు కూడా కాలేజ్ లైఫ్ అని బయటకు వెళ్ళారు, బయట తిరుగుతున్నారు, కాలేజీలు అంటున్నారు, చదువులు అంటున్నారు. మరి ఇప్పటికే కాపాడుకుంటే మంచిదే. ఒకవేళ కానీ మీరు కోల్పోయి ఉండుంటే మీరు శపించబడిన వారిలోకి వెళ్ళిపోయారు. అన్డౌటెడ్లీ ఈ సంఘంలోకి వచ్చింది ఆ పద్ధతి, ఆ అలవాటు. చేయొచ్చు, పెళ్లి కాకపోయినా సరే మగాళ్ళతో ఉండొచ్చు, చేయొచ్చు. అలాగా ఓపెన్ లైఫ్ వచ్చేసింది. విగ్రహాలకు బలిచ్చిన వాటిని కూడా తినొచ్చు, అందులో తప్పే ఉంది అని అనేవాళ్ళు కూడా సంఘంలోకి చొరబడ్డారు. ఈనాటి సంఘంలో లేరా? విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినడంలో తప్పే ఉంది, ప్రసాదం తింటే తప్పేంటి అనేవాళ్ళు లేరా? అనే విశ్వాసులు లేరా? విశ్వాసులు లేరు. నాకు తెలిసిన విశ్వాసులు ఉన్నారు. ఏమంటే మా బంధువులు హైందువులండి, నేను వెళ్తుంటానండి, తిరుపతి నుంచి మన ప్రసాదం తీసుకొచ్చానండి, హ్యాపీగా తినేసానండి అన్న విశ్వాసులు కూడా నాకు పరిచయం ఉన్నారు. అదలగల తింటారమ్మా అని కూడా అనలేను, ఎందుకంటే వారు వేరొక సంఘానికి సంబంధించిన వాళ్ళు. అవునండి, ఓకే అని అన్నాను అంతే. హైందువులు పెట్టినవి తినకూడదు అని అనట్లేదు నేను, అన్యులు పెట్టినవి తినకూడదు అని అనట్లేదు నేను. హ్యాపీగా తినొచ్చు. కానీ ప్రసాదాలు అనేటువంటివి దేవుడి దగ్గర పెట్టినవి, అవి తినకూడదు. మనం విగ్రహాలకు అర్పించిన వాటిని మనం తినకూడదు. కానీ ఆనాటి సంఘంలో తినేయొచ్చు, ఏం తప్పు లేదు అనే బోధలు వచ్చినాయంట. వచ్చినాయా? ఈనాటి సంఘంలో కూడా అలాంటి బోధలు ఉన్నాయా? లేవా? వాళ్ళు ఎవరో తెలుసా? బిలాములు అంటున్నాడు బైబిల్లో. చూడండి, ఇక్కడ రాయబడి ఉంటుంది చూడండి. జారత్వం చేయనట్లును ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలామ బోధను అనుసరించేవారు కూడా నీలో. అంటే అనుసరించేవారంటే ఎవరో? అనుసరించేవారంటే ఎవరో? అనుసరించేవారంటే ఎవరో? ఎవరో? విశ్వాసులు. బోధించే వాళ్ళు ఎవరు? ఎవరు? పాస్టర్ గారు. మేము బోధకులు. దాన్ని అనుసరించే వాళ్ళు ఎవరు? విశ్వాసు. అంటే సంఘంలో బిలాము వంటి బోధకులు ఆనాటి కాలంలో ఉన్నారు. ఆ బోధనలు అనుసరించే వాళ్ళు సంఘంలో కూడా ఉన్నారనే దాని అర్థం. బిలాము అని ఎందుకు అక్కడ చెప్పాడు? బిలాము ఏం బోధించాడు? బిలాము ఎవరు? బాలాకు బిలాముని డబ్బులకి పిలిపించుకొని ఇశ్రాయేల్ని శపించడానికి తీసుకొచ్చుకుంటాడు, కొనుక్కొచ్చుకుంటాడు. అవునా? ఇశ్రాయేల్ని శపించమంటే ఈ వ్యక్తి ఏం చేస్తాడు? శపిందాం అనుకున్న వ్యక్తి దీవించేస్తామంటాడు దేవుడి మూలంగా. దేవుడు అలా శపించొద్దని అంటాడు, ఇశ్రాయేల్ని శపించకూడదు. మహాశాపం అది. ఇరాన్ కమ్యూని అన్నాడు కదా, అలా ఇరాన్ ప్రెసిడెంట్లు అందరూ శపించిన వాళ్ళే ఒక్క చావు చచ్చారు. శవాలు కూడా దొరకనంతగా అయ్యాయి. అసలు ఆ దేశానికైనా ప్రజలనికైనా అలా శపించడానికి వీల్లేదు. ఇప్పటికీ కూడా ఇరాన్ ప్రెసిడెంట్ ఆటూట్ అంటున్నాడు ఆ వ్యక్తి, ఆడు చాలా భయంకరంగా చచ్చిపోతాడు. అప్పుడు మొదలవుతుంది యుద్ధం. అందుకే నేను రియాక్ట్ అవ్వట్లేదు అన్న అందరూ రియాక్ట్ అవుతున్నారంటే ఎవరు బాబాలు రియాక్ట్ అవుతారా? నాకు తెలిసి ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో అనుకున్నాను నేను. నాకు తెలిసి ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో. ఆ ముసలోడు ఎగిరిపోవాలా, 90 సంవత్సరాలు వచ్చినాయి, దాక్కున్నాడు. ఆడిని లేపేసేరా, ఆడు చచ్చిపోయాడా, అప్పుడు మొదలవుతుంది. అప్పుడు రియాక్ట్ అవుతారు. అప్పుడు వస్తాను బయటికి ఏం చెప్పాలి, ఎలా హెచ్చరించాలని. వాళ్ళు శపిస్తూ ఉంటారు ఇశ్రాయేలీలు. ఈ బిలాము కూడా శపించడానికి కొనుక్కోబడిన వ్యక్తి. బాలాకు తీసుకొస్తాడు. వచ్చేస్తున్నారు రా బాబు, లోరే గ్రాస్ వాపర్స్లో ఉన్నారు, మిడతల్లో ఉన్నారా నాయన, ఆ ఎద్దు గడ్డిని మేసినట్టు మేసేసేలా ఉన్నారు బాబాయ్ శపించారా అంటే అక్కడ బలిపటం కొట్టి ఈ ఏపు కొట్టి ఆ ఏపు కొట్టి అన్నాడు. కానీ అసలు శపించలేకపోయాడు, దీవించాడు. ఒక క్రైస్తవుని దేవుని మూలంగా అభిషేకించబడినటువంటి అభిషక్తుని శపిస్తే అది దీవెనగా మారిపోతూ ఉంటుంది. అందరి విషయంలో జరగదు, కొందరి విషయంలో జరుగుతుంది. ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తులు, దైవ సంబంధమైన అభిషేకంతో నింపబడిన వ్యక్తులు, భక్తులు, నాణ్యమైన పరిశుద్ధత కలిగినటువంటి జీవితాలు, నిజమైన అభిషేకంతో నింపబడిన వ్యక్తుల్ని ఎవరు శపించినా
అది శాపం అవదు, అది వారికి దీవెన అవుతుంది. శపించిన వ్యక్తికి శాపం అయిపోతుంది. అభిషక్తులు ముట్టకూడదంటే దాని అర్థం అదే. వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడావా, వాళ్ళు మంచి ఇంకా ఎదిగిపోతుంటారు. వాళ్ళు నిజంగా వాళ్ళ ఏర్పాట్లు ఉన్న వాళ్ళు అయితే ఇశ్రాయేలుని దీవించాడు. తండ్రి గారు దీవించాడా లేదా? యాకోబు దీవించుకున్నాడా? అందరినీ దీవించుకున్నాడు. ఇశ్రాయేలుని దీవించిన వారు దీవిస్తానని, నేను శపించిన వాళ్ళని శపిస్తాను అన్నాడు. ఆ వాగ్దానం నేను సేవలోకి వచ్చినప్పుడు కూడా నేను పొందుకున్నాను, రాసుకున్నా కూడా డైరీ లేదు. అది హెచ్చించుకున్నట్టు ఉంటుంది కాబట్టి నేను దాన్ని చాలాసార్లు మాట్లాడడానికి ఇష్టపడను. చాలామంది చచ్చిపోయారు ఈనాటికి, 10 సంఖ్యలో ఉన్నారు. అవన్నీ చెప్పాలనుకోవట్లేదు, మీకు చాలామంది తెలిసే ఉండొచ్చు. భయంకరమైనటువంటి పరిస్థితులు. దేవుని మనిషిని ఎప్పుడూ కూడా శపించడానికి, చెడ్డగా మాట్లాడడానికి వీలుదు. ఒకవేళ మాట్లాడితే అదే వాళ్ళకి శాపమై కూర్చుంటుంది. ఈ బాలోకు బిలాముని తీసుకుని వచ్చి ఇశ్రాయేలుని శపించమంటాడు. ఎన్నిసార్లు శపించినా ఏమవుద్ది? దీవెన 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 అయిపోతూ ఉంటుంది. అప్పుడు బాలాకు అడుగుతాడు బిలాముని, ఒరే బాబు, వాళ్ళు శపించమని తీసుకొస్తే దీవెంతనా వేటరా అంటాడు. బిలాం అంటాడు, వాళ్ళని ఎవ్వరూ ఏం చేయలేరు, ఎవ్వరో వాళ్ళని పాడు చేయలేరు, ఎవ్వరో వాళ్ళని శపించలేరు. వాళ్ళని పాడు చేయాలంటే వాళ్ళ దేవుడే వాళ్ళని పాడు చేయాలి. కాబట్టి ఏ ప్రజలనైతే దేవుడు కాపాడుతున్నాడో ఆ దేవునికి ఈ ప్రజల్ని శత్రువులు చేయండి అంటాడు. బిలాం వెళ్ళిపోవలసినాడు, వెళ్ళిపోవడం పనికిమాలాడు. వీళ్ళని ఎలా కొట్టాలంటే బాలాక్ ఏం చెప్తారంటే, వీళ్ళు దేవుడి నుంచి ఎవ్వరో కూడా వీళ్ళు ఏం చేయలేరు, ఆ దేవుడే వాళ్ళని కాపాడుతున్నాడు. ఏ దేవుడైతే ఇశ్రాయేలుని కాపాడుతున్నాడో ఆ దేవుణ్ణే ఇశ్రాయేలుకి శత్రువుని చెయ్యాలి మీరు, అప్పుడు ఆయన వదిలేస్తాడు, అప్పుడు మీరు ఏమన్నా చేయొచ్చు అంటాడు. అప్పుడు ఏదైతే బిలాము చెప్తాడో, మోయాబీలు ఇశ్రాయేల్ యొక్క గుడారంలోకి వస్తారు ఆడోళ్ళు. ఇశ్రాయేలీలు మోయాబు స్త్రీలతో పాపం చేస్తారు, అప్పుడు వదిలేస్తాడు దేవుడు. దేవుడే వీళ్ళు శత్రువు అయిపోతారు, అప్పుడు కొడతాడు ఇశ్రాయేల్. అంత దరిద్రుడి బిలాముగాడు. శత్రువుకి వీక్ పాయింట్ చెప్తాడు బిలాము. చూస్తారా? సంఖ్యాకాండం ఒకసారి తీయండి. సంఖ్యాకాండం 31వ అధ్యాయం. పదహారవ వచనం. ఇదిగో బిలాము మాటను బట్టి, ఎవరి మాటను బట్టి? ప్రకటన గ్రంథంలో ఇందాక ఎవరి బోధ అన్నాడు? బిలాము బోధను అనుసరించే వారు కూడా మీలో ఉన్నారు అనే మాట ఉందా లేదా? నేను ఎంత విశ్వాసం అంటే ప్రకటన గ్రంథాన్ని ఎంత జాగ్రత్తగా పరిశీలించాలని అర్థం చేసుకోండి. చాలా డేంజర్ అది, ముట్టుకుంటే ఎగిరిపోతామే. అంత విశ్వాసం, దేవుడిని నడిపిస్తున్నాడని అంత అపరిమితమైన నమ్మకం ఉంది కాబట్టి ఆ గ్రంథం జోలికి వెళ్ళాను నేను. బిలాము బోధన అనుసరించేవారంటే ఇష్టం వచ్చినట్టుగా ఆ వచ్చిందాన్ని వివరించిన వాళ్ళు, బోధించిన వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు. ఆ బోధ అసలు కరెక్ట్ కాదు. చెప్తాను దాని గురించి. అక్కడ బిలాము బోధన అనుసరించారు, ఇక్కడ కూడా 16వ వచనం 31వ సంఖ్యాకాండం. ఇదిగో బిలాము మాటను బట్టి, మాట దగ్గర బోధను బట్టి, మాటైనా బోధైనా ఒకటేనా? ఒకటే కదా. మాటను బట్టి పెయోరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండెను కదా. ఎవరు చెప్పిన దాన్ని బట్టి పెయ్యూరు సమాజములో ఈ పని చేయించారు, యెహోవా సమాజంలో తెగులు పుట్టించారు. ఏం చెప్పాడు బిలాము? వెళ్ళిపోతా బాలక్కి ఇశ్రాయేల్ని ఎవడు ఏం చేయలేడు. ఏమన్నా వాళ్ళు పాడవాలన్నా, వాళ్ళు నాశనం చేయాలన్నా సరే వాళ్ళ దేవుడే చేయాలి. కాబట్టి వాళ్ళ దేవుడికి వ్యతిరేకమైనటువంటి వారిగా వీళ్ళు మారాలి అంటే నువ్వు ఇది చెయ్యాలి అని చెప్పాడు. ఏం చెప్పాడు, ఏం చేశారో చూడండి. అదే సంఖ్యాకాండం 25వ అధ్యాయం. 24వ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలుని దీవిచ్చేస్తుంటాడు, బుర్ర పనిచేయదు బాలాక్కి. 25వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 24 ఆఖరి వచనం చూడండి. అంతటి బిలాము లేచి తన చోటుకి తిరిగి వెళ్ళాను, బాలాకును తన త్రోవను వెళ్ళిపోయాడు. బిలాముకి వెళ్ళిపోయాడు. బిలామేమో ఆయన ప్లేస్కి వెళ్ళిపోయాడు.
బాలాకేమో బాలాక్ దగ్గరికి ప్లేస్లోకి వెళ్ళిపోయేటప్పుడు బిలాం చెప్పాడు, వరే బాబా వాళ్ళతో ఎట్టుకోకండ్రా అని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు. 25వ వచనం, ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రుతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలుకు పూజలు పిలవగా వీరి భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఏం చేశారంట? మోయాబీల యొక్క స్త్రీలు వీళ్ళ సమాజంలోకి వచ్చారు. ఎవరి సమాజంలోకి? ఇశ్రాయేలు సమాజంలోకి. అన్య స్త్రీలను పంపించాడు. ఎక్కడికి? ఇశ్రాయేలు పురుషుల దగ్గరికి. ఈ పురుషులు ఆ అన్ని స్త్రీలతో సైనించారు, పాపం చేశారు. పాపం చేయడంతో పాటుగా ఆ స్త్రీలు ఏ దేవతలను అయితే పూజించేవారో ఆ బలులను కూడా తినిపించేవారు. ఇందాక ప్రకటనలో గ్రంథంలో ఏముంది? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని సైతం. అది మ్యాటర్. అర్థమైంది ఇప్పుడు? ఈ మోయాబి స్త్రీలు ఇశ్రాయేలు సమాజంలోకి వెళ్తే ఇశ్రాయేలు పురుషులు కామోద్రేకంతో రగిలిపోయేవాళ్ళు కనుక పడిపోతారో అని హింట్ ఇచ్చింది ఎవరు? బాలాక్కి, బిలాం. అప్పుడు వాళ్ళు దేవుడు వాళ్ళకి శత్రువు అయిపోతాడు అని బాలాక్కి చెప్పింది ఎవరు? బిలాం. అది బాలాక్ చేసి పంపిస్తే ఇశ్రాయేలు మగోళ్ళందరూ పడిపోతారు. ఫినహాసు దూసెత్తాడు, కడుపులో నుంచి దింపెత్తాడు సోలాన్ని. అది చూసిన తర్వాత దేవుడు కోపం వస్తాడు, తెగులు పుట్టిస్తాడు, నరక యాతను చూపించేస్తాడు ఇశ్రాయేలుకి. అప్పుడు వరకు కాపాడినోడే. మాట చెప్తున్న బాగా గుర్తుపెట్టుకోండి, సాతాను మనల్ని కొట్టేటువంటి దెబ్బకి కలిగే నొప్పి కంటే బాధ కంటే కూడా దేవుడు తన బిడ్డలను కొట్టే నొప్పి ఎక్కువ బాధ పుట్టిస్తుంది. మనల్ని సాతాను శోధించినా, సాతాను ఇబ్బంది పెట్టినా, సాతాను మనల్ని శ్రమల గుండా నడిపించినా పర్లేదు, కానీ దేవుడు కానీ కొట్టడానికి కానీ ఆయన సిద్ధపడ్డాడా? తన బిడ్డల్ని తానే కొట్టడానికి కానీ దేవుడు సిద్ధపడితే ఎవరు తప్పించుకోలేరు ఆయన చేతుల నుంచి. ఆ దెబ్బ అంత గట్టిగా ఉంటుంది. సాతాను దెబ్బ అయినా సరే తట్టుకోగలం, కానీ దేవుడు తన బిడ్డలను కొట్టే దెబ్బ తట్టుకోలేం. అంత గట్టి కొడతాడు. సాతాను చేతిలో పడ్డమే చాలా మేలు అంటాను నేను, దేవుడి చేతిలో పడ్డం కంటే కూడా. అవునంటారా కాదంటారా? యెహోవా చేతిలో పడుట బహు భయంకరమో. సాతానికి ఛాన్స్ ఇవ్వడగానే ఆయన కొడదామని కొడితే మాత్రం మనం లెగలేమండి. ఆయన కొట్టే దెబ్బ చాలా నొప్పి పుట్టిస్తుంది. ఇశ్రాయేలుని ఎవరు ఏం చేయలేకపోయారు, కానీ ఇశ్రాయేలు దేవుడు ఆ ప్రజలను తొక్కేశాడు. దానికి కారణం బిలాం ఇచ్చిన హింటే. బాలాక్ హింట్ ఇచ్చి వెళ్ళిపోయాడు, వీక్ పాయింట్ చెప్పి వెళ్ళిపోయాడు. క్రైస్తువులు వీక్ పాయింట్లు క్రైస్తువులే చెప్తా ఉంటారు, వాళ్ళకి శ్రమది. అలాంటి బిలాము బోధలు ఏమంటారు ఇప్పుడు? ఆ రోజుల్లో ఇశ్రాయేలు ఏం చేశారు? జారత్వం చేశారా? జారత్వం చేశారా? వాళ్ళు కాని జాతి వ్యక్తులతో పాపం చేశారా మగోళ్ళు? జారత్వం అయిందా అక్కడ? ఇందాక అక్కడ జారత్వం గురించి మాట్లాడబడిందా? రెండోది, అక్కడ ఉన్న అన్య దేవతలకు అర్పించిన వాటిని కూడా తినిపించారని అందా కదా. బళ్ళు ప్రజల పిల్లగా వీరు భోజనం చేసి వారి దేవతలకు ఏం చేశారు? వాళ్ళ బలులు తిన్నారా? ఇశ్రాయేలీలు తిన్నారా? ఇందాక ప్రకటన గ్రంథంలో కూడా ఏముంది? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లును చేశారా? ఎవరో బిలాము బోధలు. అంటే ఆనాటి బిలాము ఇప్పటికే ఉన్నాడా? కాదు. అలాంటి బోధకులు ఉంటారా సేవకులుగా? అలాంటి సంఘాల్లో ఇప్పుడు కూడా అలాంటి సంఘాలు, అలాంటి సేవకులు ఉంటారు. విగ్రహాలకు అర్పించిన ప్రసాదం ఏం తినడం ఏం పెద్ద విషయం ఏం కాదు, ప్రసాదం తినడం పెద్ద పాపం ఏం కాదు, అది చేయడం తప్పు కాదు, ఇది చేయడం తప్పు కాదని ఒక సేవకుడు ఇలాంటి బోధ చేస్తున్నాడంటే ఆ ప్రజలందరినీ నడిపించిన నరకానికి కారణకుడు కూడా. ఇలాంటి బిలాములు కూడా చాలా సంఘాల్లో పాస్టర్లుగా ఉంటారు. అది మీరు చూసి జాగ్రత్త పడాలి అంటున్నాడు ఇక్కడ. నిజంగా చెప్తున్నాను, ప్రసాదం తినొచ్చు అనేటువంటి బోధలు ఉంటాయి, విగ్రహంలో ఏముంది ఏమీ లేదు అనేటువంటి బోధలు కూడా ఉంటాయి. అవన్నీ బిలాము బోధలే. దానివల్ల
ఈ సంఘాన్ని దేవుని ఉగ్రతకు అప్పచెప్పేవాడు ఎవడో? ఈ పాస్టరే. అంటే ఆ పాస్టర్ ఎవరి సంబంధికుడు చెప్పండి? మోయాబు సంబంధికుడు, సాతాను సంబంధికులు. అందుకే నేను అంటాను ఎప్పుడో కూడా, చూసే ప్రతి ఒక్కరికి వర్తించే మాట, మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, కానీ సంఘానికి వెళ్ళే ముందు ఆ సంఘము, ఆ పాస్టరు, ఆ వాక్యము దేవునికి వాక్యానికి దగ్గరగా ఉన్నవాడా కాదా అని చూసి వెళ్ళండి. అంతేకాని మన ఇంటికి దగ్గరగా ఉందా లేదా చర్చు అని ఎప్పుడు వెళ్ళకండి. మన ఇంటికి దగ్గరగా ఉన్న చర్చిలకు వెళ్ళకండి, బైబిల్కి దగ్గరగా ఉన్న చర్చిలకు వెళ్ళండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే, మా వెనకాల 4 తరాల నుంచి వెళ్తున్నటువంటి చర్చ్ అండి, కాబట్టి మేము కూడా అక్కడికే వెళ్దాలని అనుకుంటున్నాం, వెళ్తున్నామండి. అది పెద్ద తప్పు. మీ తాతలు వెళ్ళారని, మీ ముత్తాతలు వెళ్ళారని, మీ అమ్మబాబులు వెళ్ళారని వెళ్ళకండి చర్చికి. ఇంతగా చర్చిలో దేవుడు వెళ్తున్నాడా లేదా అని చూసి వెళ్ళండి. కాదు కూడదు అలాగే వెళ్దామని అనుకుంటే మీ ఇష్టం. నిజం, నాకు ఈ వ్యక్తి విషయంలో చాలా ఇష్టం తెలుసా, నాకు చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎబినేజర్ విషయంలో, నాకు ఎబినేజర్ విషయంలో నేను చాలా ఆనందిస్తుంటాను. ఆ వ్యక్తిని అందరికంటే ఎక్కువ గౌరవిస్తాను నేను. వాళ్ళ తాతయ్య గారిని కానీ వాళ్ళ అమ్మమ్మ గారిని కానీ కాదు అని ఏ పని చేయడు ఆ వ్యక్తి. చాలా గౌరవిస్తుంటారు. కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ గౌరవం. కానీ తాతయ్య గారు అమ్మమ్మ గారు వేరే చర్చికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వెళ్ళవలసినటువంటి అవకాశం ఉంది, వాళ్ళ మాటను గౌరవించాలి. కాదు కదా, నేను ఈ చర్చికి వెళ్ళాలి, ఈ చర్చిలో ఎదిగాను, ఈ చర్చ్ పాస్టర్ గారితో ప్రార్థనలో గడిపాను, దేవుని గురించి తెలుసుకున్నా, ఎక్కడ బాప్తీసం కావాలి, అంతేనా? వాళ్ళు దేవునికి ఇష్టలంటే. అంతేగాని మా తాత వెళ్ళాడు, మా అమ్మమ్మ వెళ్ళింది ఆ చర్చికి, 4 తరాల నుంచి వెళ్తాను కాబట్టి మేమే వెళ్ళాలి, అది కరెక్ట్ కాదు. దేవునికి దగ్గరగా ఉన్న వాక్యపు సంఘాల్లోకే వెళ్ళండి. వాక్యానికి విరోధమైన ఎన్ని బోధలు అక్కడ ఉన్నా ఆ బోధల్లో ఒక్కటున్నా వెళ్ళకండి, మంచిది కాదు. ఒక సేవకుడి యొక్క ఫలాలను చూసి చెప్పొచ్చు, వాడు దైవ సేవకుడా కాదా. వాడు బోధన చూసి చెప్పొచ్చు, దైవ సేవకుడా కాదా. ఈరోజు అలా ఉన్నాయా? మా పాస్టర్ గారు చెప్పిందే రైట్, మా పాస్టర్ గారు చెప్పిందే రైట్, మా పాస్టర్ గారే దేవుడు, మా పాస్టర్ గారికి మించిన వాళ్ళు ఎవరో లేరు, మా పాస్టర్ గారిని ఎవరినన్నా అంటే ఊరుకునేదే లేదు, ఆయన విషం తాగమన్నా మేము తాగేస్తాం, ఎందుకంటే పాస్టర్ గారు అన్నారా విషంలో విషం ఉండదని. విషంలో విషం ఉండకుండా అమృతం ఉంటుందా? గుడ్డు విశ్వాసం అనేది పాస్టర్ల మీద ఉంచకండి అమ్మా, దేవుడి మీద ఉంచండి. అది ఉంచండి. పాస్టర్లు దేవుడు చేసేస్తున్నారండి, పాస్టర్లు దేవుడు చేసేస్తున్నారు. పాస్టర్ గారిని ఏమన్నా అంటే తట్టుకోలేరు సంఘస్థులు. దేవుణ్ణి ఎన్నన్నా తట్టుకుంటారు, క్రీస్తుని ఎన్ని దూషించినా తట్టుకుంటారు. పాస్టర్ గారిని కానీ ఎవరన్నా బయట వాళ్ళు లేదన్న ఒక మాట అన్నారనుకో, లెగిసి పడిపోతే తాసుపోన్లో బుసలు కూడా ఎత్తుంటారు. మరి యేసుని అన్నప్పుడు రాలేదే ఆ రోషమా పౌరుషం, పాస్టర్ గారు అంటే వచ్చేస్తుంది. అంటే యేసు కంటే ఎక్కువగా నీ పాస్టర్ గారిని నువ్వు ఎక్కువగా అవమానిస్తున్నావు, గౌరవిస్తున్నావు, ప్రేమిస్తున్నావు. బిలాము బోధకులు ఈనాటి కాలంలో కూడా ఉన్నారు. కచ్చీపుల్లో స్వస్థత, దేవునికి వ్యతిరేకమైన బోధ. నూనెలో స్వస్థత, దేవునికి వ్యతిరేకమైన బోధ. అబద్ధ ప్రవచనాలు, దేవునికి వ్యతిరేకమైన బోధ. అట్టుపండ్లలో అభిషేకం, దేవునికి వ్యతిరేకమైన బోధ. ఇవన్నీ జరిగిస్తున్న వ్యక్తులు సంఘాన్ని మీదకి దేవుని ఉగ్రతను తెప్పించేటువంటి వారికి కారణాలు. ప్రసాదం తినొచ్చు, అందులో ఏముంది అంటే అది ఫాలో అయ్యేటువంటి బిలాము బోధను అనుసరించే వాళ్ళందరూ దేవుని ఉగ్రతకి పాత్రులైపోతున్నారు. ఈ పాస్టర్ చేస్తున్నాడు ఆ సంఘాన్ని అలాగే దేవునికి విరోధులుగా, వ్యతిరేకులుగా. ఆ సంఘానికి, ఆ విశ్వాసులకి ఆ విషయం తెలియట్లేదు, అది గ్రహించలేకపోతున్నారు. నేను తెలియకొడుతాను, దేవుడు అనుకుంటే శూన్యాన్ని సృష్టిగా కలుగునుగాక అని అంటే చేసినాడు. నీ జీవితంలో ఏదన్నా అద్భుతం చేయాలనుకుంటే 1 నిమిషంలో 1 సెకండ్లో చేయలేడా? 7 వారాలు వస్తేనే చేస్తాడా? 10 వారాలు వెళ్తేనే చేస్తాడా? ఆ నూనె కొనుక్కొని రాసుకుంటేనే చేస్తాడా? ఆ ఫోటోలకు దండాలు పెడితేనే చేస్తాడా? ఆ పాస్టర్ గారి కాళ్ళు పట్టుకుంటేనే చేస్తాడా?
ఆ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటేనే చేస్తాడా, లేకపోతే చేయడా? ఇలా వస్తేనే ఇది జరుగుతాయి అంటే అది ఏ బోధ? దేవునికి సంఘాన్ని వ్యతిరేకులుగా చేసే బోధ. అది కనిపెట్టలేకపోతున్నారు రా బాబు సంఘ విశ్వాసులు, అది కనిపెట్టలేకపోతున్నారు. పాస్టరమ్మ గారు వచ్చేస్తుంటే పూలు జల్లేయడం ఏంటండి? పాస్టరమ్మ గారి ఫోటోని ఇంట్లో పెట్టేసుకుని మమ్మీలో ఉన్న దైవమా నాలోకిరా నాలోకిరా నాలోకిరా, దైవం రా, దైవం అవుతుంది. హైదరాబాద్లో పాస్టర్ గారు అంటారు ఆయనే దేవుడు. చాలా మందికి అందరి ఇంట్లో ఆయన ఫోటోలే ఉంటాయి. పొద్దున్న లేచిన వెంటనే ఆయన గారినే చూస్తారు. హలో సార్, దేవుడు చేస్తారు ఆయన్ని. బిలాములు వాళ్ళందరూని, బిలాములు బాగా గుర్తు పెట్టుకోండి. బిలాము బోధలో ప్రతి క్రైస్తవ సంఘంలో కూడా నిరోధించబడాలి, కొట్టివేయబడాలి. అలాంటి బోధకుల్ని ఏ విధంగా కూడా ప్రోత్సహించకండి క్రైస్తవ సంఘమా. బైబిల్కి వాక్యానికి విరోధమైన వ్యతిరేకమైన ఏ బోధైనా క్రీస్తుకి అది ఆమోదయోగ్యమైనది కాదు, వ్యతిరేకమైనదే. సేమ్ బిలాము తినిపించండి, ఆడోళ్ళు పంపించండి, ఖచ్చితంగా పడతారు వీళ్ళు. అలాగే వీళ్ళు దేవుడికి ఇష్టం లేనిది ఏంటో తెలుసా? ఈ దేవుని కాకుండా ఏ దేవుణ్ణి కొలిచినా, వేరే దేవతలకు అర్పించిన దాన్ని తిన్నా ఈ దేవుడికి మండుతుంది. కాబట్టి ఫస్ట్ ఆడోళ్ళని పంపించండి, ఆడోళ్ళతో ఫస్ట్ వాళ్ళని క్యాచ్ చేయండి. నెమ్మదిగా మీ మగాళ్ళు అందరూ వస్తారో, తర్వాత మీ విగ్రహాలకి అర్పించిన వాటిని తింటారో, వ్యతిరేకలు అయిపోతారో, కొట్టేస్తాడు దేవుడు. అది జరిగిందా లేదా? అది పరిస్థితి. కాబట్టి మనం క్రైస్తువులుగా విగ్రహాలకు అర్పించిన వాటిని తినచ్చో తినకూడదా? తినకూడదు, తినకూడదు, తినకూడదు. ఎన్నిసార్లన్నా చెప్తాను ఈ మాట. హైందువులు పెట్టిన తినొచ్చా, అన్య బంధువులు పెట్టిన తినొచ్చా? హ్యాపీగా తినొచ్చు. కానీ వాళ్ళ ప్రసాదాలు మనం తినకూడదు. వాళ్ళ పండగలకు అర్పించినటువంటి బలుల యొక్క మాంసాన్ని మనం విక్రయించి మనం తినకూడదు. పొట్టెలు కావచ్చు, మేకపోతు కావచ్చు, కోడి కావచ్చు, దమ్ము బిర్యానీ కావచ్చు, ఆ దేవతల కొరకు కోసి వండింది మనం తినకూడదు. మిగిలిన అన్నీ తినొచ్చు. హైందువులు అమ్మట్లేదా బియ్యాన్ని, కొనుక్కొని తినట్లేదు. పంట కోసినప్పుడు కూడా బియ్యం తీసి పక్కన పెడతారా? ఆ బియ్యం మనకు అమ్ముతారా? అది అమ్మరు, మనం అది తినకూడదు. ఇప్పుడు ఏదో ఒక అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోడిని కోస్తారు, ఆ కోడిని పూజారి వారికి ఇచ్చేస్తారు. ఆ పూజారి వారు ఆ రోజు కొంచెం హెల్త్ బాగాలేదో, కొంచెం ఏదో ఇబ్బందిగా ఉందో, నేను తిన్నమ్మా కొంచెం బాగాలేదని ఇచ్చేస్తారు నీకో ఎవరు పక్కింటోళ్ళకి. తినొచ్చా? తినకూడదు. మామూలుగా చికెన్ తెచ్చుకుని వండుకుని పూజారి గారు వండుకున్న దాంట్లో కొంచెం ఇచ్చారు నీకు తినమ్మా అని, తినొచ్చా? హ్యాపీగా తినొచ్చు. దీని యొక్క విభిన్నత తేడా అనేది తెలుసుకోకుండా అసలు హైందువులే తినకూడదు, అన్యులే తినకూడదు అంటే వాళ్ళు ఒక విషపురుగుల్లో చూసి మరింత 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 లేనిపోని కక్షలు, ద్వేషాలు మన మీదకి తెచ్చుకున్న వాళ్ళం మన వాళ్ళే. వాళ్ళు ప్రేమించాలి, ఆప్యాయంగా మాట్లాడాలి. ఒకప్పుడు క్రైస్తవుల్ని దళితుల్ని అంటరాని వారిగా చూసేవారని అనేవారు. మనం చూడలేదు అంటరాని వారిగా హైందువుల్ని. తినం ఏదో భోజనాలు, ఏదో మైలు, ఏదో అంటారు దాన్ని, పెద్దదనమా చిన్నదనమా, తినాలంటే తిని, లేదంటే తినకుండా వచ్చే ఏ ఉపవాసం ఫాస్టింగ్ ఏదో చెప్పుకొచ్చి. పెద్దనం కదండి, పెద్దనం దగ్గర భోజనాలు తినవండి. వాళ్ళకి ఎలా ఉంటుంది? మంట. ఈ దేవుడు ఇదే చెప్తున్నాడా అనుకుంటారు. దేవుడే చెప్పాడా? చీకటి మీద వెలుగు మీద కూడా ఏకరీతిగా వర్షం కురిపించే దేవుడు, ఆత్మలో దీనులైన వారు ధన్యులు అన్న దేవుడు. దేవుడు మనకంటే ఎక్కువగా వాళ్ళనే ప్రేమిస్తున్నాడు. ఈ విషయం వాళ్ళకి తెలియదు కదా. ఎవడో పనికిమాలినోడు చెప్పిన బోధన అనుసరిస్తూ ఉంటాం, అదే కొనసాగుతూ ఉంటాం. మనల్ని, మన దేవుణ్ణి, క్రైస్తవ్యాన్ని పూర్తిగా దూషణ పాలు చేసేస్తుంటాం. జాగ్రత్తగా ఉండండి. పంతానికి పోతే మాత్రం అసలు రాజీ పడవలసిన అవసరమే లేదు. బోధలు ఎక్కువైపోయినాయి. ప్రసాదం తినొచ్చనే బోధలు, విగ్రహాలకు అర్పించిన వాటిని తినొచ్చిన బోధలు, విగ్రహంలో ఏమీ లేదనే బోధలు. విగ్రహంలో ఏమీ లేకపోతే అసలు ఈ దేవుడు దాని గురించి స్పందించవలసిన అవసరమే లేదు. విగ్రహంలో ఏమి లేకపోవడం ఏంటి? విగ్రహంలో ఏమి లేకపోవచ్చు, విగ్రహం వెనకుండి నడిపించేవాడు ఒకడున్నాడు. విగ్రహాలకి కారణమైన వాడు ఒకడున్నాడు. విగ్రహాలకి మూలమైన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. రోమన్లు వాళ్ళు జూయిస్ అని పిలిచేవాళ్ళు.
ఐగుప్తులు వాళ్ళని అమున్రా అని పిలిచేవాళ్ళు. వాళ్ళందరూ సాతాను చేత పడద్రోయబడిన దేవదూతల విగ్రహాలే. అందుకే అన్నాడైనా ఏ విగ్రహాన్ని చేసుకోకండి అని చెప్పి. పడద్రోయబడిన దేవదూతలు దేవుని స్వరూపాలుగా దేవులుగా మారిపోయారు. వీళ్ళు అలా చేసుకొస్తారు. మనుషులు వాళ్ళకి అంత ప్రత్యేకమైన పీఠాన్ని పెట్టేశారు. ఆ స్వరూపాలను గుర్తుపెట్టుకుని విగ్రహాలు చేసేసారు. ఒక 20 చేతులు ఉన్న వ్యక్తులు, లేదంటే తలకి అలాగలగలగలా చూసేసినటువంటి అనుభవాలను బట్టి నెమ్మది విగ్రహాలుగా మారిపోయినాయి. ఆ విగ్రహాలు ఇప్పటికీ మన మధ్యన తిరుగుతున్నాయి. ఆ విగ్రహాల్లో ఉన్నది ఎవరంటే సాతానే. తినకూడదు అమ్మ బాబాయ్, విగ్రహంలో ఏమీ లేదు అనేదే పెద్ద అబద్ధం. విగ్రహంలో ఒట్టిదే, కానీ దానికి మూలం మాత్రం చాలా గట్టిది. అర్థమైంది నేను చెప్పింది? ఈ సంఘంలోకి సక క్రైస్తవ్యంతో కూడిన వ్యక్తులు వచ్చారు. ఒరిజినల్ క్రైస్తవులు కూడా చెప్పండి పాడైపోయారు. చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘ విశ్వాసులుగా. ఎవరు బోధన పడితే ఆ బోధన అనుసరించకండి. అందరూ బోధకులు కాదు అనేవారంట పారాసామిలి గారు. అందరు బోధలో కాదమ్మా, జాగ్రత్తగా ఉండండి అమ్మా అనేవారంట. మనకి మనసుకు నచ్చినట్టుగా బోధిస్తున్నారని ఆయన గొప్ప పాస్టర్ అనుకోవడానికి లేదు. బిలాం బోధ కూడా మనసుకి నచ్చినట్టుగానే ఉంటుంది, కానీ దైవానికి అంగీకారం అయినది కాదు అది. చాలా వాక్యంలో ఉన్నదే ప్రకటిస్తున్నాడా, వాక్యంలో లేనిది మాట్లాడుతున్నాడా? పైకైతే మాత్రం బాగానే ఉన్నాయి మాటలు, చాలా మోటివేషనల్ మాటలుగానే ఉన్నాయి, చాలా ఆశ్చర్యంగా ఆనందంగా కనబడుతున్నాయి. కానీ వాక్యానుసారమైన లోతుల్లో నుంచి వస్తుందా ప్రసంగం కాదా అనేది కానీ మనం ప్రశ్నించుకోకపోతే, మళ్ళీ చెప్తున్నాను, సంఘం దేవుని ఉగ్రతకి పాలైపోద్ది. వాళ్ళే విడవబడతారు. అన్ని సంఘాల్లో ఉన్న వాళ్ళు ఎత్తబడరు. ఇలాంటి బిలాము బోధనలకి అలవాటు పడిపోయినటువంటి సంఘ విశ్వాసులు విడవబడతారు. అర్థమైంది నేను చెప్పింది? పెరగమ సంఘాన్ని మెచ్చుకుంటూనే దేవుడు ఏమన్నాడు? అయినా నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది, ఒక లోటు కనబడుతుంది. ఒకటి, పెళ్లి కాకుండానే అన్యులతో పొత్తు. అస్సలా దేవునికి అతి భయంకరమైన కోపాన్ని తెచ్చిపెట్టేటువంటి కారణం. అన్యుల యొక్క వ్యక్తులతో పెళ్లిళ్ళు చేసుకోకూడదు, ప్రేమాయణాలు నడిపించకూడదు. అంత భయంకరమైనది అది. వాళ్ళు అన్ని స్త్రీలనే కదండి మోహించారు, అన్ని స్త్రీలతోనే చెతపడ్డారు. జారత్వం, అదొక రకమైన జారత్వంలో మరొక కారణం. అస్సలా శపించబడిపోతాం, మొదటిది. రెండోది, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని సైతం తినేయచ్చు. దేవునికి అతి భయంకరమైనటువంటి కోపాన్ని రేపే పాపం. ఈ రెండు ఉన్నాయి పెరగంలో. నికోలైతుల బోధనలు కూడా మీరు ఖండించారనే విషయం కూడా నాకు తెలుసు అంటాడు. తర్వాత సంఘం గురించి మాట్లాడినప్పుడు దాని గురించి మాట్లాడి, అసలు నికోలైతులు అంటే ఎవరు, ఇంచుమించుగా 2-3 సార్లు ప్రస్తావించబడిన విషయాన్ని కూడా నేను మాట్లాడుకుని, తర్వాత త్వయితైరా సంఘంలో ఈ విషయాలన్నీ కూడా నేను కలిపి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.